నమస్తే నాగేశ్వర్ గారు. మహా అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది సార్. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుందనేది వస్తున్న సమాచారం. సో ఆదిత్య ఠాక్రే కూడా ఆరోపిస్తూ ఉన్నారు, ఇది మహారాష్ట్రకే అవమానము, ఇప్పటి వరకు సీఎం క్యాండిడేట్ని ఎవరో బీజేపీ తేల్చలేకపోయింది అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీకి అప్పుడు అవసరం కాబట్టి షిండే మద్దతు తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ స్థానాల్లో గెలిచారు కాబట్టి భారతీయ జనతా పార్టీకే అవకాశం ఉంటుంది అనేది వస్తున్న సమాచారం సార్. మిత్రపక్షాల విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరికి ఇది నిదర్శనమా? అంటే అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం అనేది. అంటే రాజకీయాల్లో అది కాక ఇంకేముంటుంది? రాజకీయాలైనా బేసిక్ పాలిటిక్స్లో బలాబలాలే కదా. ఇప్పుడు అవసరాలు రెండు రాజకీయ పార్టీలు కలవాలనుకున్నప్పుడు వీళ్ళ అవసరం వాళ్ళ అవసరం, అంతే తప్ప వేరేది ఏమీ ఉంటుంది. అందులో భారతీయ జనతా పార్టీ ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు. అంటే తాము ఎలాగైనా తమ పార్టీ పెంచుకోవాలి అని. అది నేరమని కూడా అన్నాను నేను. ఇప్పుడు ఈ మాట నేనన్నది కూడా కాదు. రామ్ మాధవ్ వరంగల్లో బీజేపీ కార్యవర్గ సమావేశంలో వాడిన పదం కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. అంటే నెగటివ్ టోన్లో చూడాల్సిన అవసరం లేదు. కమ్ వాట్ మే బీజేపీ పెరగాలి, బీజేపీ ఫుట్ ప్రింట్ ఉండాలి, ఇది పార్టీ వైఖరి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చర్చ జరిగింది. తెలుగుదేశం అయినా వైసీపీ అయినా రెండు పార్టీలు కూడా గత 10 ఏళ్లలో అధికారంలో ఉండనియండి, ప్రతిపక్షంలో ఉండనియండి, మధ్యలో ఒక 1 ఇయర్ చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు చేసిన సమయం మినహా మిగతా 9 ఏళ్ళు బీజేపీకి అండగానే ఉన్నారు 25 మంది ఎంపీలు, సర్వకాల సర్వావస్థ లేదు. అయినా మరి బీజేపీ ఎందుకు కూటమిలో చేరింది? వాస్తవంగా కూటమిలో చేరినా వైసీపీ ఎంపీలు మద్దతు ఇస్తారు, అది వేరు విషయం. ఇప్పుడు ఇస్తలేరా? వైసీపీ కూటమిలో టీడీపీ నాయకత్వంలోని కూటమిలో బీజేపీ చేరినా వైసీపీ వారు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఏమి వెనకాడతలేరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న ఈడీలు, సిబిఐలు. కానీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే తమ ఫుట్ ప్రింట్ పెంచుకోవాలి. తమకు ఇతర పార్టీలు మద్దతు ఇస్తే ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు కోరిస్తూ ఉంది, బిజు జనతాదళ్ మద్దతు ఇచ్చింది వాస్తవంగా. కానీ బిజు జనతాదళ్ ప్లేస్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. సో మన మిత్రపక్షమే కదా, బిజు జనతాదళ్ పట్ల కాస్త సాఫ్ట్గా ఉందామని బీజేపీ అనుకుందా? బీజేపీ ఏంటంటే కట్ త్రోట్ కాంపిటీషన్ పాలిటిక్స్ నడుపుతుంది. అందుకే ఆ పార్టీ ఇంత పెరిగింది. 2 సీట్ల నుంచి ఇవాళ 240 సీట్లు, ఒక దశలో 303 సీట్లు పట్టుకునే రాలేదు కదా. అందువల్ల ఏ చిన్న ఆపర్చునిటీని కూడా వదులుకోరు. బీహార్లో కూడా అనివార్యమైన నితీష్ కుమార్ని చేశారు. బీహార్లో కూడా చాలా కాలంగా డిమాండ్ ఉంది తమ నాయకుడే ముఖ్యమంత్రి కావాలి అని. కానీ నితీష్ కుమార్ ఏంటంటే ఆయన 5 సార్లు ఇప్పటికి అటు ఇటు మారాడు. ఈ గ్రౌండ్ నుంచి ఆ గ్రౌండ్, కబడ్డీ టీంలు అటో టీం ఇటు టీం అంటే ఈయన ఏ టీంలో ఉంటాడో ఎవరికి తెలియదు. అటు ఇటు కళ్ళు మూసుకొని తెరిచే లోపల అటు ఉంటాడు. సో అందువల్ల తప్పలేదు ఆయనలకు. ఎందుకంటే అక్కడ బీహార్లో సంతగా లేదు. మీరు బీహార్లో అయినా సొంతగా బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితి వచ్చిన మరుక్షణం నితీష్ కుమార్ విల్ బి డంప్డ్ ఇన్ గాంజస్ రివర్. మీరు చూస్తుండండి, అన్సెరమోనియల్గా పక్క పడేస్తారు, ముచ్చట లేదు. మరి ఒక్క బీజేపీ చేస్తుందా? మరి బీజేపీ మిత్రపక్షాలు లేడం లేదా? నితీష్ కుమార్ ఎన్నిసార్లు మారాడు, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మారాడు. అందువల్ల మనం బీజేపీని ఆరోపించలేము. ఇది మిగతా పార్టీలు కూడా అలాగే ఉన్నాయి కదా, సందర్భోచితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాయి. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారుతాయి. మళ్ళీ అవసరం వస్తుంది. ఎందుకంటే 2014లో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. 2018లో ఎందుకు బయటకు వచ్చాడు? మోడీ పట్ల వ్యతిరేకత వస్తుందని అంచనాకు వచ్చాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పక్కన నిలబడలేదా? మనకు కర్ణాటక కుమారస్వామి ప్రమాణ స్వీకారం ఫోటో ఇప్పటికి కూడా గూగుల్లో దొరుకుతుంది. సో అందువల్ల రాజకీయాల్లో ఒక్క బీజేపీ ఇట్లుంటుందా? మళ్ళీ 2019లో ఓడిపోయాడు. మళ్ళీ ఓడిపోయిన మరుక్షణం నుంచి బీజేపీ పట్ల స్నేహ సంకేతాలు పంపడం మొదలుపెట్టారు. ఓడిపోయిన మరుక్షణమే, నాటి 1 మినిట్ కూడా లేట్ చేయలే. సో బీజేపీ ఒప్పుకోలేదు చివరి వరకు. కానీ టీడీపీ డే 1 నుంచి బీజేపీకి అనుకూలంగానే ఉంది 2019 ఓడిపోయాక. కానీ అవకాశం వచ్చింది, పదే వెనుకబడ్డ అక్కడికి బీజేపీ కలుపుకున్నది. అందువల్ల ఇది బీజేపీయే ఉన్నది, ఇతర పార్టీ లేవు అని కూడా కంక్లూజన్ రాలేరు. రాజకీయాలు అలా ఉన్నాయి. ఈ రాజకీయాల్లో బీజేపీ ఆరితేరింది. అందువల్ల నేను చాలాసార్లు ఉదాహరణలతో కూడా చెప్పాను. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ మిత్రపక్షం కూడా బీజేపీతో పరుగు పందెంలో నిలబడలేదు. బీజేపీ పరుగు పందెంలో మిత్రపక్షాన్ని కూడా తీసుకొని పరుగు తీయదు, బీజేపీయే పరుగు తీస్తుంది. మీరు బీజేపీ అప్రతిహత ప్రయాణంలో మిత్రులైనా ప్రత్యర్థులైనా ఆ రథచక్రాల కింద పోవాల్సిందే. ఇది మీకు దేశవ్యాపితంగా నేను ఉదాహరణలు ఇచ్చాను. మళ్ళొక్కసారి కూడా చెప్తాను. కాశ్మీర్లో పీడీపీ
ఇవాళ ఎక్కడుంది? అడ్రస్ లేకుండా పోయింది. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హర్యానాలో జననాయక జనతా పార్టీ ఒక్క సీటు కూడా లేకుండా పోయింది. ఒకప్పుడు 10 సీట్లుండి సంకీర్ణ ప్రభుత్వంలో ఉండే. పంజాబ్ శిరోమణి అకాలీదళ్ ఒకప్పుడు బీజేపీతో కలిసి దశాబ్దాల పాటు పొత్తుండే. ఇవాళ ఎక్కడుంది? ఆమ్ ఆద్మీ పార్టీ నెంబర్ 1 పార్టీ పంజాబ్లో, కాంగ్రెస్ నెంబర్ 2, అకాలీదళ్ నెంబర్ 3. ఇప్పుడు రేపో మాపో బీజేపీ అకాలీదళ్ కూడా వెనక్కి కొట్టేసి 3rd పొజిషన్కి వచ్చినట్టు అకాలీదళ్ 4th ప్లేస్కి పోయేలా సూచనలు కనబడుతున్నాయి. మహారాష్ట్రలో మీకు శివసేనతో పొత్తు పెట్టుకుని చాలా ఏళ్ళు పొత్తుండే. ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే ఎక్కడున్నాడు? అడ్రస్ లేకుండా పోయాడు కదా. సో ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి ఏంటి? 4th పొజిషన్. మీకు ఫస్ట్ బీజేపీ, సెకండ్ ఏక్నాథ్ షిందే వర్గం నెంబర్ ఆఫ్ సీట్స్లో, 3rd అజిత్ పవార్ ఎన్సీపీ, 4th ఉద్ధవ్ ఠాక్రే. ఒకప్పుడు శివసేన నాయకుడు ముఖ్యమంత్రి ఉండే మనోహర్ జోషి. సో బీజేపీతో కలిసి ఉన్న ప్రభుత్వంలో ఇవాళ సిచ్యువేషన్ ఏంటి? 4th పొజిషన్కి వెళ్ళిపోయింది ఉద్ధవ్ ఠాక్రే. మీకు నితీష్ కుమార్ ఒకప్పుడు సీనియర్ పార్ట్నర్ జేడీయూ, బీజేపీ జూనియర్ పార్ట్నర్ ఉండే. ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ, సీనియర్ పార్ట్నర్ కాదు ఇప్పుడు జేడీయూ. నితీష్ కుమార్ జూనియర్ పార్ట్నర్ అయిపోయాడు బీహార్లో. తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీతో కలిసింది. బీజేపీ పెరుగుతోంది, అన్నాడీఎంకే తగ్గుతోంది మీరు గమనిస్తే. సో ఇలా ఒక్కటి కాదు, మీకు బీజేపీ పట్ల పరోక్షంగా అనుకూల వైఖరి తీసుకొని తటస్థత పేరిట బీజేపీతో డైరెక్ట్గా ఎన్డీఏలో లేకపోయినా నాన్ ఎన్డీఏ మిత్రపక్షాలుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళ అడ్రస్ లేకుండా 11 సీట్లకు పరిమితమైంది. మనకు బిజు జనతాదళ్ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీతో దుబ్బాక్ ఎలక్షన్ వరకు కూడా కాస్త సానుకూలంగా ఉన్న బీఆర్ఎస్ ఇవాళ ఎక్కడ ఉంది సిచ్యువేషన్? బీఆర్ఎస్ 3rd పొజిషన్కి పోయింది. మన లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 2nd పొజిషన్లో ఉన్నాక కూడా. అస్సాంలో అస్సాం గణపరిషత్ ఎంత బలహీనపడింది. ఒకప్పుడు అస్సాం గణపరిషత్ నాయకుడు ప్రఫుల్ల కుమార్ మహంతా ముఖ్యమంత్రిగా ఉండే. బెంగాల్లో మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉండే. ఇవాళ బెంగాల్లో పోటీ ఎవరు? ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ. ఇలా ఒక్క స్టేట్ కాదు, నేను ఇప్పుడు మీకు ఇన్ని స్టేట్లు చెప్పాను. అన్ని స్టేట్లో కూడా ప్యాటర్న్ ఒకటే. మీకు ఎంటైర్ కంట్రీలో మీకు ఈ ప్యాటర్న్కి అసలు డిఫరెంట్గా కర్ణాటక జనతాదళ్ సెక్యులర్ ఇవాళ ఎంత బలహీనపడింది జనతాదళ్ సెక్యులర్. సో అందువల్ల దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఎవ్రీవేర్, ఇక్కడ ఒక్క చోటే కాదు. ఎందుకు ఆ ప్యాటర్న్కి రీజన్ ఏంటి అంటే బీజేపీ గ్రోస్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ రైవల్స్. బీజేపీ డజంట్ హెసిటేట్ టు గ్రో ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలైస్. మరి అలా అంటే బీజేపీ తన ప్రత్యర్థుల్ని దెబ్బతీసి పెరుగుతుంది, తన పెరుగుదలకు అవసరమైతే మిత్రపక్షాలను కూడా దెబ్బతీస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ 2 పార్టీలకు కూడా ప్రమాదం తప్పదా భవిష్యత్తులో? అంటే ఇమీడియట్గా ఇప్పుడు తుఫాన్ చాలా దూరంగా కేంద్రీకృతమై ఉందని అల్పపీడనం, ప్రమాదం ఉండదు కదా. అది తీరం దాటదో దాటితే ఎంత వేగంగా దాటుతుందో తెలియదు. అది ఇక్కడ మన తీరం కాకుండా పక్క తీరానికి పోతుందో తెలియదు. అంటే ఇప్పుడే ఎలా చెప్పగలం? ఇప్పుడు అల్పపీడనం చాలా ఆంధ్ర తీరానికి చాలా దూరంగా నెలకొని ఉంది. ఇది ఎంత ఉధృతమై రాజకీయ అల్పపీడనం, వేరే ఉద్దేశం నెగిటివ్గా అంటే పాజిటివ్గా. సో ఇది ఉధృతమై ఎటువైపు పోతుందో ఈ రాజకీయ తుఫాన్ మనం చెప్పలేం కదా. సో డెఫినెట్గా నేనైతే ఆ దేశవ్యాప్తంగా మీకు ఎక్సెప్షన్ ఎక్కడ చెప్పండి, ఏ స్టేట్? ఇప్పుడు మీకు అన్ని రాష్ట్రాలు చెప్పాను నేను, ఇండియా మ్యాప్ మనసులో ఆలోచించుకుంటూ చెప్పాను మీకు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మీకు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అన్నీ చెప్పాను కదా. మీకు అస్సాం బెంగాల్ నుంచి మహారాష్ట్ర వరకు, జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు, కశ్మీర్ టు కన్యాకుమారి అయిపోయింది కదా, ఈస్ట్ వెస్ట్ అయిపోయింది, నార్త్ టు సౌత్ అయిపోయింది కదా. మీరు ఇండియన్ పొలిటికల్ మ్యాప్ తీసుకొని షో మీ వన్ స్టేట్ బీజేపీతో పొత్తు పెట్టుకొని బలహీనపడని పార్టీ చెప్పండి నాకు, ఒక్క పార్టీ. సందర్భం ఓవర్ ఎ లాంగర్ పీరియడ్, మీరు ఇమీడియట్ ఒక 5-year పీరియడ్లో చూడకండి, ఒక 20-year పీరియడ్ పొలిటికల్ మ్యాప్, 30-year పీరియడ్, 10-year పీరియడ్ తీసుకోండి. బీజేపీతో పొత్తు పెట్టుకొని పెరిగిన ఒక్క రాజకీయ పార్టీ ఉదాహరణ చెప్పండి నాకు. ఒక 20-year పీరియడ్ గ్రాఫ్లో మీకు ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేయకూడదు. పాలిటిక్స్లో కూడా ట్రేడింగ్ అంటే ఇవాళ కొని ఇవాళ అమ్మితే లాస్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పాలిటిక్స్లో ఇన్వెస్ట్మెంట్ దృక్పథంతో చూడాలి, ఒక లాంగ్ టర్మ్ ప్యాటర్న్ చూడాలి. ఎప్పుడు కూడా ఇమీడియట్గా ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఓడచ్చు. ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ ఇట్. సో ఇది దేశవ్యాపితంగా ఉన్నటువంటి ట్రెండ్ ఇది. దిస్ ఈజ్ నాట్ ఎందుకు వినయంతమని చెప్పినట్లు బీజేపీ తన పెరుగుదల కోసం అనుసరించేటువంటి వైఖరి తప్పని నేను అన్నాను. దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ. ఫౌల్ గేమ్ లేదు కదా ఈ ప్రాసెస్లో. ఎక్కడైనా ఫౌల్ గేమ్ అంటే తప్పు. ఇది పాలిటిక్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ పాలిటిక్స్ అని అంటారు కదా. సో పాలిటిక్స్లో కాంపిటీషన్ ఈజ్ ఫేర్.
కాంపిటీషన్ ఇస్ రాంగ్ కాదు. వై కాంపిటీషన్ ఓన్లీ విత్ రైవల్స్, కాంపిటీషన్ విత్ అలైస్ ఆల్సో. ఇక శాశ్వతంగా మిత్రపక్షాలపై ఆధారపడి ఉండమంటారా భారతీయ జనతా పార్టీని? శాశ్వతంగా మిత్రపక్షాలు బెదిరిస్తే బెదిరమంటారా? శాశ్వతంగా మిత్రపక్షాలు అదరగొడితే అదిరిపోమంటారా? అదొక రాజకీయ పార్టీ. సో రాజకీయ పార్టీ ఏం పని చేస్తుంది? ఫౌల్ ఆడప్పుడు మరి క్రికెట్ మ్యాచ్లో చాలా కిల్లర్ ఇన్స్టింక్ట్తో ఫైట్ చేసిన వాడే గెలుస్తాడు కదా. రాజకీయాల్లో కూడా కిల్లర్ ఇన్స్టింక్ట్ బీజేపీది. గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో. గెలవడంలో మీకు బౌన్సర్లు వేస్తే తప్పు, కావాలని బౌన్సర్లు వేస్తే తప్పు, అది నేరము. కానీ యాజ్ లాంగ్ యాజ్ ద గేమ్ ఈజ్ ఫేర్, యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్. దట్స్ ద గేమ్. పాలిటిక్స్ ఇస్ ద గేమ్. ఆ గేమ్లో బీజేపీ మిత్రులు ప్రత్యర్థులు అనేది ఉండరు. బీజేపీ పెరగాలి. బీజేపీ ఇస్ అన్ ఐడియాలజికల్ ఫోర్స్. మిత్రపక్షాలతో కలవడం అనేది వ్యూహాత్మకమే. అది వాళ్ళ ఎత్తుగడలే, టాక్టిక్సే. బట్ వాళ్ళ ప్రోగ్రామాటిక్ అండర్స్టాండింగ్ ఏంటి? ప్రోగ్రామాటిక్ అండర్స్టాండింగ్ వాళ్ళ ఐడియాలజీని డెవలప్ చేయాలి. ఇప్పుడు బీజేపీ టీడీపీతో కలిసింది. టీడీపీ ఏమన్నా బీజేపీ ఐడియాలజీ ప్రమోట్ చేస్తుందా? జనసేనతో కలిసింది. ఇవాళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అన్నాడు, రేపు చేగోరామాన్ని మళ్ళీ అంటాడేమో, రేపు మళ్ళీ కామ్రేడ్ ఫిడెల్ కాస్ట్రో అంటాడేమో. గ్యారెంటా? సో బీజేపీ అన్నది బీజేపీ ఎప్పుడు ఒకటే అంటుంది. బీజేపీ ఎప్పుడైనా సనాతన ధర్మం అంటుంది. కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎప్పుడు అంటారు నన్ను గ్యారెంటీ ఏంటండి? సో ఇప్పుడు ఎవరెవరు సందర్భోచితంగా మాట్లాడుతుంటారు. ఇక బీజేపీ మిగతా పార్టీలని, బీజేపీతో కలిసే పార్టీలు జేడీయూ కావచ్చు, జేడీఎస్ కావచ్చు, ఏదైనా, బట్ వారి సైద్ధాంతిక దృక్పథానికి కట్టుబడి ఉండేది బీజేపీ ఒకటే. ఈవెన్ శివసేన కూడా మధ్యలో వెళ్ళిపోయి బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీలతో కలవలేదా? అందువల్ల పార్టీ ఈజ్ వెరీ క్లియర్. మా ఐడియాలజికల్ ప్రస్థానంలో ఎవరడ్డం వచ్చినా వారిని పక్కకు జరుపుకుంటూ, ప్రత్యర్థులను అయితే ఢీకొని పక్కకు జరుపుతాం, మిత్రపక్షాలు అయితే సైడ్కి ఇలా అంటాం. సో అల్టిమేట్గా అనడమే ముఖ్యం కదా. రైట్ సార్. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 2020లో కాంగ్రెస్ ఆప్ రెండు పొత్తు పెట్టుకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలే. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ, హర్యానాలలో ఆప్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. బట్ పంజాబ్లో మాత్రం విడిగా పోటీ చేశాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తు కుదరలేదు. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్తో పొత్తు ఉండదు అని చెప్పి కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు సార్. ఇండియా కూటమికి ఆప్ క్రమంగా దూరం అవుతూ ఉందా? ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలి నాకు గుర్తున్నంత వరకు ఐ డోంట్ థింక్. సబ్జెక్ట్ కరెక్షన్ సార్, చదివాను నేను ఎక్కడ అంటే ఒక 2013లో ఆప్కు మెజార్టీ రానప్పుడు కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చారు. అంతే తప్ప నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్. నేను కూడా చెక్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి, అది వెరిఫై చేయడం మంచిది. కానీ మీరు అన్నట్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ, హర్యానా, గుజరాత్, గోవా, చండీగఢ్ ఇక్కడ బీజేపీతో పొత్తు కాంగ్రెస్తో ఆప్ పొత్తు పెట్టుకుంది. మీకు పంజాబ్లో పొత్తు పెట్టుకోలేదు. మీకు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలకు 2 లేయర్స్లో ఈ పొత్తులు ఉంటాయి. అందువల్ల ఇదేదో ఇండియా కూటమికి ఆప్ దూరమైంది అని కంక్లూషన్కి రాలేము. ఆ మాటకొస్తే మమతా బెనర్జీ దగ్గరుందా, ఇండియా కూటమి దగ్గరుందా, దూరం ఉందా అనాలా? అక్కడ కూడా బెంగాల్లో కూడా మమతా బెనర్జీకి కాంగ్రెస్కు పొత్తేమీ లేదు. కాంగ్రెస్కు సిపిఎంకు పొత్తుంది. కాంగ్రెస్కు మమతా బెనర్జీ పొత్తు లేదు కదా. మరి ఇండియా కూటమికి మమతా బెనర్జీ దూరమైందా, దగ్గరైందా? నిన్న కాక మొన్న పార్లమెంట్లో కూడా కోఆర్డినేషన్ మీటింగ్కి రాలేదు మమతా బెనర్జీ. తృణమూల్ ఎంపీలు అదాని ఒక్క ఇష్యూనే ఉందా అని కూడా డిఫర్ అయ్యారు. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్, సిపిఎం పొత్తు లేదు, వాళ్ళిద్దరే ప్రధాన ప్రత్యర్థులు. మరి వామపక్షాలు ఇండియా కూటమికి లేరా? ఇండియా కూటమికి వామపక్షాలు దూరం అయ్యాయి అని అనగలమా? వాయనాడులో ప్రియాంక గాంధీ పైన సిపిఐ పోటీ చేసింది కదా, రాహుల్ గాంధీ పైన సిపిఐ పోటీ చేసింది కదా వామపక్ష కూటమి తరఫున. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల మీదనే పోటీ పెట్టిన వామపక్షాలు ఇండియా కూటమికి దూరం అయ్యాయా? అందువల్ల ఇండియా కూటమికి మీకు 3 రాష్ట్రాల ఉదాహరణలు చెప్పాను. మీకు ఢిల్లీ ఉదాహరణ చెప్పాను, మీకు బెంగాల్ ఉదాహరణ చెప్పాను, కేరళ ఉదాహరణ చెప్పాను. అందువల్ల ఇండియా కూటమికి యొక్క క్యారెక్టర్ ఏంటి మనకు అర్థం కావాలి. ఇండియా కూటమి ఇండియన్ పాలిటిక్స్ కోసం ఏర్పడింది తప్ప స్టేట్ పాలిటిక్స్ కొరకు కాదు. ఇండియన్ పాలిటిక్స్కి ఏర్పడినటువంటి కూటమిది. అందువల్ల 2 లేయర్స్ ఉంటాయి. మొదటి లేయర్ ఏమో జాతీయ రాజకీయాలు, రెండో లేయర్ ఏమో ఆయా రాష్ట్రాల రాజకీయాలు. జాతీయ రాజకీయాల్లో ఆప్ ఇండియా కూటమిలో భాగం. ఎందుకంటే ఆప్ బీజేపీతో ఫైట్ చేస్తుంది కనుక. ఇండియా కూటమి ఏర్పడింది ఎందుకు? ఢిల్లీలో అధికారంలోకి రావడానికి, ఆప్ పైన పోరాడటానికో, తృణమూల్ పైన పోరాడటానికో, సిపిఎం మీద పోరాడటానికో ఇండియా కూటమి ఏర్పడలేదు.
ఇండియా కూటమి ఏర్పడింది బీజేపీ పైన పోరాటానికి. బీజేపీపై జరిగే పోరాటంలో కలిసొచ్చే రాజకీయ శక్తులన్నీ తరతమ తేడాలతో ఆయా సందర్భాల్లో ఇబ్బందులున్నా అల్టిమేట్గా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో రావాల్సింది, ఇంకో మార్గం లేదు. ఎందుకంటే దేశంలో కూడా మీరు ట్రెండ్ చూస్తే 2024 లోక్సభ ఎలక్షన్లు చూస్తే అటు ఎన్డీఏతోనో ఇటు ఇండియా కూటమితోనో ఉన్న పార్టీలే నిలబడ్డాయి. ఈ రెండు కూటములకు దూరంగా ఉన్న పార్టీలు దెబ్బతిన్నాయి. ఈ రెండు కూటములకు దూరంగా ఉన్న పార్టీలు 4 పార్టీలు. ఒకటి తెలంగాణలో బీఆర్ఎస్ 0 లోక్సభ సీట్లు, రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయి, అడ్రస్ ఎక్కడ పోయారా లేదా, ఒరిస్సాలో బిజు జనతాదళ్, తమిళనాడులో అన్నా డిఎంకే. ఈ 4 అన్నా డిఎంకే ఎన్డీఏలో ఉండి బయటకు వచ్చింది. మీరు ఈ 4 పార్టీలు చూడండి, ఈసారి లోక్సభ ఎలక్షన్స్లో అడ్రస్ లేకుండా పోయాయి. అంటే క్లియర్గా నాన్ ఎన్డీఏ ఏతర ఇండియా కూటమి ఏతర పక్షాలన్నీ దేశంలో ఓడిపోయాయి. దిస్ ఇస్ అన్ ఇండికేషన్ కదా, మీకు ఎక్కడ ఎగ్జాంపుల్ కదా, క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఇది. సో అందువల్ల వాట్ డస్ ఇట్ ఇండికేట్? జననాయక జనతా పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ చేసింది, ఇండియా కూటమి లేదు కానీ అడ్రస్ లేకుండా పోయింది కదా. సో అందువల్ల మీకు జేడీఎస్ చివరి నిమిషంలో ఎన్డీఏలో లాభపడ్డది కదా. అంటే అటో ఇటో ఉన్న పార్టీలే నిలబడుతున్నాయి. అందువల్ల ఆ పైన తృణములైనా సిపిఎం అయినా రాష్ట్రాల్లో తమ ఇండియా కూటమి పక్షాలతో ఘర్షణ పడ్డా మళ్ళీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే వరకు బీజేపీని వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు అనివార్యంగా ఇండియా కూటమి పక్షాలు ఒకటే అవుతాయి. కారణం ఏంటంటే జాతీయ రాజకీయాలు లేరు. ఇక రాష్ట్రాల రాజకీయాలు రేపు స్థానిక సంస్థలు వస్తాయి. మీరు స్థానిక సంస్థలు ఎవరితో కలుస్తారో కూడా తెలియదు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ కాంగ్రెస్ బీజేపీ కలిసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. మీకు తెలంగాణలోనే ఉన్నాయి, ఇంకెక్కడ హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి, మీకు హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ కలిపి సర్పంచులు ఉప సర్పంచులు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. అందువల్ల రాజకీయాలు అనేది మల్టీ లేయర్డ్ పాలిటిక్స్ ఉంటాయి. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క రకమైనటువంటి డైమెన్షన్స్ పనిచేస్తాయి. సో మీకు ఉదాహరణకు ఒక బృందగానం ఉందనుకోండి, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. అందులో సంగీత దర్శకుడు అన్ని ఇన్స్ట్రుమెంట్లు అన్నిసార్లు వాడాడు కదా. ఒక ట్యూన్కు ఒక ఇన్స్ట్రుమెంట్ వాడతాడు, ఇంకో ట్యూన్కు ఒక 3-4 కలిపి వాడతాడు, ఇంకో ట్యూన్కు 2-3 కలిపి వాడతాడు. మన కిచెన్లో అనేక వస్తువులు ఉంటాయి, అన్ని వస్తువులని అన్నిట్లో వాడరు కదా. అల్లం, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, పసుపు, సొంటి, మిరియాలు అన్నిట్లో వేయరు కదా వంటలో. సో వేయరు కనుక కిచెన్లో ఇవన్నీ ఉండవా? ఉంటాయి. కిచెన్ ఇండియా కూడా కిచెన్ లాంటిది. కొన్ని ఇట్లలో అల్లం ఎల్లిపాయ కలుపుతారు, కొన్ని ఇట్లలో అల్లం ఒక్కటే వేస్తారు. మీరు అల్లం ఎల్లిపాయ కలిపి కర్రీ చేస్తారు. ఉప్మా వేసింది అనుకోండి, ఎల్లిపాయ వేయరు కదా, అల్లం ఒకటే వేస్తారు ఉప్మాలో. సో మీరు ఉప్మాలో అల్లం ఒకటే వేస్తారు, ఎల్లిపాయను పక్కకు పెడతారు. మళ్ళీ కర్రీ చేసేటప్పుడు అల్లం ఎల్లిపాయ కలుపుతారు, ఇంకో సందర్భంలో ఉల్లిగడ్డ కూడా కలుపుతారు, ఇంకో సందర్భంలో సొంటి కలుపుతారు, ఇంకో సందర్భంలో మిరియాలు కలుపుతారు. సో మన టీ పెట్టుకుంటే అల్లం కలుపుకుంటాం, టీ పెట్టుకుంటే మిరియాలు కలుపుకుంటాం. టీలో ఎల్లిపాయలు వేయరు కదా ఎవరు. అంటే అర్థం ఎల్లిపాయకు కిచెన్లో ఎల్లిపాయలకు స్థానం లేదు అందామా. సో ఇది కూడా పాలిటిక్స్ ఈజ్ ఆల్సో లైక్ ఎ కిచెన్, ఇండియా కూటమి ఈజ్ ఆల్సో లైక్ ఎ కిచెన్. సో ఆ కిచెన్లో అనేక పార్టీలు ఉంటాయి, ఒక లేయర్లో కలుస్తాయి, ఒక లేయర్లో కలవవు. అందువల్ల ఇదేమీ ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ఓడించే అధికారంలోకి వచ్చి మనకు అర్థం కావాల్సిన లోకల్ పాలిటిక్స్ అది. షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూమెంట్లో భాగంగా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మెజార్టీ రాకపోతే కొద్ది రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉంది, తర్వాత కాంగ్రెస్తో వదిలేసి మళ్ళీ ఎన్నికలకు పోయాడు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు పంజాబ్ ఉంది, పంజాబ్లో కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకి వచ్చి అక్కడ 2 పార్టీలు ఎట్లా పొత్తు పెట్టుకుంటాయి. అందువల్ల రాజకీయాల్లో ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క రకమైన కలయికలు ఉంటాయి. సో దట్ ఈస్ ఆ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇది పార్ట్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్ కదా. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్ సార్, ఇది సమాజ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ 3 కనాల్సిందే. జనాభా తగ్గుతోంది, అది సమాజం నాశనం అయిపోవడానికి కారణమవుతుంది, భూమి మీద సమాజం అంతరించిపోతుంది అంటూ మాట్లాడారు. గతంలో స్టాలిన్ ఇదే తరహా కామెంట్ చేశారు. ఎక్కువ పిల్లల్ని కనాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా రీసెంట్గా ఎక్కువ పిల్లల్ని కనమని చెప్పి జంటలకు పిలుపునిచ్చిన పరిస్థితి. సో జనాభా పెరగాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు థియరిటికల్గా నేను గతంలో కూడా చెప్పాను, డెమోగ్రఫిక్స్ ప్రకారం థియరిటికల్గా జనాభా అంత తగ్గిపోతూ ఉంటే కొన్ని ఇబ్బందులు అనివార్యంగా వస్తాయి. దాన్ని ఎకనామిక్స్లో శ్రింకనామిక్స్ అంటారు. అంటే శ్రింకింగ్ పాపులేషన్ గ్రోత్ రేట్ వల్ల ఏర్పడే ఎకనామిక్ ఛాలెంజెస్ను
సింకనామిక్స్ అనే ఆర్థిక శాస్త్రంలో ఒక సూత్రం అది. ఈ సింకనామిక్స్ ఏం చెప్తుంది అంటే ఈ జనాభా పెరుగుదల రేటు తగ్గుతున్న కొద్దీ డెమోగ్రఫిక్ మిస్ మ్యాచ్ అవుతుంది. డెమోగ్రఫిక్ క్యారెక్టర్ ఏంటంటే, ఇప్పుడు సింపుల్ మనకు రవిశంకర్ మన ఫ్యామిలీ తీసుకుందాం. ఫ్యామిలీలో ఎంతమంది వర్కింగ్ ఉన్నారు, ఎంతమంది డిపెండెంట్ ఉన్నారు, ఈ రేషియోనే ఆ ఫ్యామిలీ ఎకానమీ డిసైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో తాత ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. తాత రిటైర్డ్, తాత ఓల్డ్ అయ్యాడు, తండ్రి కూడా ఓల్డ్ అయ్యి ఏ పని చేయడం లేదు. ఒక్క కొడుకు ఒక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. డిపెండెంట్ పాపులేషన్ ఏమవుతుంది, సో నీకు పెరిగిపోతుంది. సో ఆ ఎకానమీ ఇబ్బంది పడుతుంది. అదే ఒక కుటుంబంలో కొడుకు పనిచేస్తున్నాడు, మనమడు పనిచేస్తున్నాడు, తాత పనిచేస్తున్నాడు, ముగ్గురు పనిచేస్తున్నారు అనుకోండి, నీకు ఆ ఎకానమీ స్ట్రాంగ్ ఉంటుందా ఉండదా? సో అందువల్ల డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో జనాభా తగ్గుతున్న పాపులేషన్. ఇప్పుడు ఏంటంటే నిన్న మోహన్ భగవత్ అన్నది అదే, రిప్లేస్మెంట్ రేట్ అంటారు 2.1. రిప్లేస్మెంట్ రేట్ అంటే పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది. అంటే కొత్తగా పుట్టేవారు చనిపోయేవారి సంఖ్య సమానంగా ఉండడాన్ని రిప్లేస్మెంట్ రేట్ అంటారు. టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.1 ఇది రిప్లేస్మెంట్ లెవెల్ ఇన్ ఇండియా. సో మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది 1.8 ఆ ప్రాంతానికి వచ్చింది. తర్వాత 1.6 వరకు కూడా తగ్గుతోంది. సో అందువల్ల అర్థమయ్యేది దానివల్ల ఏంటంటే చనిపోయేవారు ఎక్కువ ఉంటారు, పుట్టేవాళ్ళు తక్కువ ఉంటారు. దీంతో పాటు సగటు జీవిత కాలం కూడా పెరుగుతుంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఒకప్పుడు మీకు 60 ఏళ్ళు మీకు గుర్తునే ఉంటుంది. మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కనీసం ఆ హై స్కూల్ కంప్లీట్ అయ్యే లోపల ఒక్కరో ఇద్దరు టీచర్లు సర్వీస్లో ఉండగా చనిపోయారు. నాకు ఇప్పటికి గుర్తు, కనీసం 1 or 2 టీచర్స్ చనిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు అసలు సవాలే లేదు కదా, ముచ్చట లేదు, రిటైర్ అయ్యడం కాదు. ఇప్పుడు 60 ఏళ్ళకు నేను రిటైర్ అయితే ఐఎమ్ స్టిల్ వెరీ యాక్టివ్. నేను రిటైర్లా కనబడతానా? నెవర్ నో టైర్డ్, ఓన్లీ రిటైర్డ్. సో పదవీ విరమణ అంటే పదవి పోయింది. ఒకప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారంటే టెన్షన్ పడేది, బిడ్డ పెళ్ళి ఎట్లయితుంది, కొడుకు చదువుకుంటే ఎట్లా, ఇంకా ఇల్లు కట్టలేదు అని రందిపడేవాళ్ళు. ఇప్పుడు రందిపడుతున్నారు, ఎంజాయ్ చేస్తారు రిటైర్ అంటే. సో రిటైర్మెంట్ ఏంటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు మొన్న తెలంగాణ ప్రభుత్వం 58 నుంచి 61 ఇయర్స్ చేస్తే చాలామంది సంతృప్తి చెందలే. పెంచారు కనుక పనిచేస్తున్నాం, పెంచకపోతే బాగుండేది, హాయిగా రిటైర్ అయ్యేవాళ్ళం కదా అనే దశకు వచ్చింది. అందుకే మీరు గమనించండి, 61 పెంచితే టీఆర్ఎస్కి ఉపయోగపడలే. అన్ఎంప్లాయిడ్ ఏమో వ్యతిరేకమయ్యారు, ఎంప్లాయీస్ ఏమో ఆనందపడలే. చాలామంది ఉద్యోగుల్లో ఉందంటే పెంచినప్పుడు పనిచేస్తుండ్రు, తప్పదు కదా, వదులుకోలేరు కదా మంచి ఆదాయాన్ని. కానీ ఏ పెంచి ఉండకపోతే మంచి పని ఉండి అడిగిండి కేసీఆర్ను, పని లేక పెంచిండు మాకు అని అన్నారు. కొద్దిమంది మాత్రం జీవితంలో ఇంకా స్థిరపడని ఫ్యామిలీస్ ఉంటాయి అనుకోండి, వాళ్ళు మాత్రం పెంచడానికి ఆనందపడ్డారు. ఏమవుతుందంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెరిగి వర్కింగ్ ఏజ్ వాళ్ళు తగ్గుతూ ఉంటారు. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ట్రెండ్ ఇది. ఇది మనకన్నా జపాన్లో చాలా సివియర్గా ఉంది. ఇప్పుడు జపాన్లో అయితే నీకు 70 ఇయర్స్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఆగిపోయినాయి చాలా చోట్ల, కన్స్ట్రక్షన్లో లేబర్ లేరు. జపాన్కున్న ఇంకో ఛాలెంజ్ అంటే వాళ్ళు ఇమ్మిగ్రేషన్ ఒప్పుకోరు. మీరు అందుకే అమెరికాలో ఎవరైనా పోయి పనిచేస్తారు, బ్రిటన్లో ఎవరైనా పనిచేస్తారు. బ్రిటన్లో నువ్వు పడవేసుకొని నువ్వు సముద్ర మార్గాన్ని వెళ్ళి ఇల్లీగల్గా యూకేలో వెళ్ళినావు అనుకో, నీకు సిటిజన్షిప్ వచ్చేస్తుంది. కానీ ఎన్నడో ఒక రోజు అమెరికాలో కూడా ఇల్లీగల్గా పోయినోడు సిటిజన్షిప్ అవుతున్నాడు. మీరు జపాన్లో ఎవరిని బయట వాళ్ళని రానియరు, వాళ్ళు చాలా వెరీ స్ట్రిక్ట్. సో అందువల్ల ఇమ్మిగ్రేట్ లేరు వాళ్ళు. ఈవెన్ వర్క్ పర్మిట్ మీద కూడా అనుమతించేది చాలా పరిమితం. ఇలా పరిస్థితి ఏంటి, రోబోట్లు పెట్టుకుని వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంతా, ఇండ్లు ఖాళీ. ఇప్పుడు మన దగ్గర రియల్ ఎస్టేట్ ఇండ్లు దొరికాయి కదా, అక్కడ ఇల్లు ఖాళీ. మీకు ఇలా మీరు జపాన్లో పోయి ఉండాలనుకుంటే ఓ పెద్ద మ్యాన్షన్ కూడా నీకు ఆ ఖాళీగా ఉంటుంది, ఎవడు పోయేటో లేడారా. సో ఆ పరిస్థితి వస్తుంది. కానీ సమస్య ఏంటి అంటే జనాభా పెంచండి అంటున్న వారు ఒక కీలకమైన పాయింట్ మర్చిపోతున్నారు. డెమోగ్రఫిక్గా కరెక్టే, సోషియో ఎకనామిక్ ఏంటి, మీరు జనాభా పెంచుతారు. జనాభా పెంచినప్పుడు నీకు సింపుల్ అర్థమయ్యటానికి నేను ప్రేక్షకులకు ఒక ఉదాహరణ చెప్తాను. ఓ ఫ్యామిలీలో 4 పిల్లలు పుట్టారు, ఇంకో ఫ్యామిలీలో ఒక్కరే ఉన్నారు. కానీ ఒక్కడే చదువుతలేడు, ఉద్యోగం లేదు, స్కిల్ లేదు, ఆదాయం లేదు. ఇంకో కుటుంబంలో 4 ఉన్నారు. మొదటి వాడు IAS, సెకండ్ వాడు IIT, థర్డ్ వాడు IIM, ఫోర్త్ వాడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో మెడిసిన్ చేశాడు. ఇక్కడ జనాభా పెరగడం వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? మరి ఇక్కడ జనాభా సిద్ధాంతం ప్రకారం చిన్న స్మాల్ ఫ్యామిలీ ఇది గుడ్ ఫ్యామిలీ కదా, కాదు కదా అని చెప్పి రివర్స్ అయింది అనుకో. ఉదాహరణకు ఈ ఒక్కడే బిడ్డ ఉన్నాడు, ఆ ఒక్క బిడ్డ బ్రహ్మాండంగా IITలో సెలెక్ట్ అయ్యాడు, పెద్ద జాబ్ చేస్తున్నాడు.
ఇక నలుగురు ఉన్నారు, నలుగురు చక్కగా చదవలే, నలుగురికి ఉద్యోగాలు లేవు, అందులో ఇద్దరికి ఆరోగ్యం కూడా బాగుండదు, నడువు నొప్పి ఉంటుంది యంగేజ్లోనే. మరి ఏంటి పరిస్థితి ఆ కుటుంబాన్ని? మీరు జనాభాను కనమన్నారు, వాళ్ళు నలుగురు అన్నారు, నలుగురికి ఎవరికి ఆదాయం లేదు, నైపుణ్యం లేదు, ఉద్యోగం లేదు, ఆరోగ్యం బాగుంటలేదు. ఏంటి పరిస్థితి? ఆ కుటుంబం నరకం కదా. అందువల్ల జనాభా కనడము అని మాత్రమే చెప్తే తప్పంటనే. జనాభా కనడము కన్నా ముందు మీరు ఎక్కడ పుట్టామన్న దాంతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన 1 చదువు, 2 ఆరోగ్యము, 3 పౌష్టికాహారము, 4 నైపుణ్యము, 5 ఉపాధి. ఈ 5 కల్పించాక జనాభా కనమని చెప్పాలి మీరు. లేకపోతే నేను చెప్పిన పరిస్థితి వస్తుంది. నలుగురిని అంటారు, ఆ నలుగురిలో ఎవరికి ఉద్యోగం ఉండదు, ఎవరికి సరిగా జాబ్ ఆదాయం ఉండదు, వాళ్ళు అందులో ఇద్దరికి అనారోగ్యం ఉంటుంది, నరకం అనుభవిస్తుంది ఆ కుటుంబం. అది కోరుకుందామా? లివింగ్ హెల్ నలుగురి కంటే. కనీసం ఒక్కరుంటే ఆ ఒక్కరిని ఏదో తండ్రి పాతకాల ఇదో సంపాదించిన దాంతోనైనా ఒక్క కుటుంబాన్ని పెంచుకుంటాడు. వాడేం పనికి మాల కొడుకు బిడ్డ అయినా కొడుకైనా ఏదో పెంచుతాడు, కష్టపడతాడు, పెంచుకుంటా అంటాడు. కానీ నలుగురిని ఎట్లా మోస్తాడు? అందువల్ల మనము సలహా సమాజానికి ఇచ్చే ముందు సైంటిఫిక్గా డెమోగ్రఫికల్గా కరెక్ట్ నేను చెప్పేది, కానీ సోషో ఎకనామిక్ యాంగిల్లో చూసినప్పుడు ముందు ప్రభుత్వాలకు ఇవాళ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన చదువు ప్రతి బిడ్డకు అందుబాటులో ఉందా ఉచితంగా? అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఆరోగ్యం ప్రభుత్వ రంగంలో ఉచితంగా ఉందా? అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన స్కిల్ నైపుణ్యం ఇవాళ ప్రతి బిడ్డకు ఉందా? అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన పౌష్టికాహారం ప్రతి బిడ్డ మంచిగా పండ్లు, పాలు, అన్ని డ్రై ఫ్రూట్స్ తినగలుగుతున్నారా చెప్పండి నాకు? అలా ఆరోగ్యంగా మంచి సమతుల ఆహారం, వైటమిన్స్, ప్రోటీన్స్ కాంబినేషన్లో బ్రహ్మాండంగా తింటున్నారా నాకు చెప్పండి? ఇలా రకంగా పౌష్టికాహారం ఉందా? మన హంగర్ ఇండెక్స్లో ఎక్కడున్నాం మనం? అలాగే అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రమాణాలు కలిగిన ఉపాధి ఉందా? ఇవాళ గ్రోత్ రేట్ పడిపోయింది, ఇవాళ జిఎస్టీ కలెక్షన్ పడిపోతున్నాయి. ఎందుకు? కన్జంప్షన్ పడిపోయింది. హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి కంపెనీల అమ్మకాలు కూడా పడిపోయాయి. కారణం ఏంటంటే అర్బన్ ఏరియాలో కన్జంప్షన్ పడిపోయింది. మరి మనం ఒక స్టాండర్డ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేము, సో ఒక ఎడ్యుకేషన్ ఇవ్వలేము, హెల్త్ ఇవ్వలేము, న్యూట్రిషన్ ఇవ్వలేము, స్కిల్ ఇవ్వలేము. పైగా పిల్లలు కానండి అంటే కుటుంబాల జీవితాలను నరకాలుగా మారుద్దామా పిల్లలు కానీ? అందువల్ల పిల్లలు కనండి అనే అడ్వైస్ తప్పని నేను అంటలేను. బట్ దట్ అడ్వైస్ ముందు ప్రభుత్వాలకు అయ్యా మీరు ఏమన్నా కానివ్వండి, మీరు చదువు, ఆరోగ్యము ఇవేమి అనేక దేశాలు, ఈవెన్ క్యాపిటలిస్ట్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో కూడా హెల్త్ ఫ్రీగా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. బ్రహ్మాండంగా డెలివరీలు ఇంటికి వచ్చి డాక్టర్లు చూస్తారు. ఈవెన్ యూకే లాంటి దేశంలో ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే ఇంటికి వచ్చి డాక్టర్లు అసిస్ట్ చేసిపోతారు తెలుసా? చాలా దేశాల్లో ఉన్నాయి మీకు యూరోపియన్ కంట్రీస్లో, క్యాపిటలిస్ట్ నేషన్స్లోనే ఉంది. మీరు అది ఇవ్వండి, అందరికీ మంచి చదువు ఇవ్వండి, మంచి అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎంతమంది కన్నా ఇబ్బంది లేదు. సో మంచి ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ ఇవ్వండి, ఎవరైనా వికలాంగులకైనా వృద్ధులకైనా సిక్కున్నా ప్రభుత్వ బాధ్యత, వాళ్ళు హాయిగా జీవించడానికి ప్రభుత్వం బాధ్యత ఇవ్వాలి. మీరు నలుగురిని అంటారు, ఎవరికి ఉద్యోగం ఉండదు, ఆదాయం ఉండదు, వాళ్ళు నలుగురు పెరుగుతూనే ఉంటారు, వయసు అయితే ఆగదు, పుట్టినోడు పెరగా తప్పదు, వాడు 60 ఏళ్ళకి వస్తాడు, వాడిని ఎవరు పెంచాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ సొంత ఆదాయం ఉండదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, వాళ్ళు ఎంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు. అది కోరుకుందామా? అందువల్ల ఇవన్నీ ఇచ్చి మీరు చెప్పిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్, హెల్త్, న్యూట్రిషన్తో పాటు ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ, డిజేబిలిటీ సెక్యూరిటీ, సిక్ సెక్యూరిటీ ఇవన్నీ కల్పించండి. మీరు ఈ వెల్ఫేర్ స్టేట్ క్రియేట్ చేయండి. మనం ఇవెక్కడ ఇస్తున్నాం? మనిషికి డబ్బులు వేసి చేతులు దులుపుకునే సంక్షేమ పథకాల రాజ్యంలో ఉన్నాం. మన ఇది నిజమైన సంక్షేమ రాజ్యంలో ఉన్నామా? సంక్షేమ రాజ్యం వేరు, సంక్షేమ పథకాల రాజ్యం వేరు. చాలామంది తెలియదు ఇది. వెల్ఫేర్ స్టేట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వెల్ఫేర్ స్కీమ్ స్టేట్. మనది భారతదేశం వెల్ఫేర్ స్కీమ్ స్టేట్, ఇట్స్ నాట్ ఎ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అంటే నేను చెప్పినప్పుడు 5-6 అంశాలు ప్రతి ఒక్కరికి దక్కాలి. ఇలా మన ముసలితనంలో ఉన్నారంటే చూసుకున్న వాళ్ళు లేడంటే బ్రహ్మాండంగా ఒక ప్రభుత్వ ఓల్డేజ్ హోమ్కి పోవాలి, మా హాయిగా జీవితం చివరి నిమిషం వరకు ఆనందంగా బతికే ఏర్పాట్లు ఉన్నాయి మన దగ్గర. అందువల్ల జనాభాను పెంచండి అనేటప్పుడు మనం ఈ డైమెన్షన్స్ ఆలోచించకపోతే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. సరిగ్గా గడిచిన 3 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచి 1.3 కోట్ల టన్నుల బియ్యం అక్రమంగా ఎగుమతి అయ్యింది. 48,000 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం. ఈ ఆరోపణ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేశారు సార్. అరబిందోకి జగన్ 41% కట్టబెట్టారు. జిఎంఆర్ నుంచి బలవంతంగా సెజ్ను లాక్కున్నారు. అరబిందోకి ఇచ్చిన తర్వాతే అక్కడ స్మగ్లింగ్ పెరిగింది అనేది మనోహర్ ఆరోపణ.
అండ్ అరబిందో బాస్ ఎవరో చెప్పాలి అని కూడా ఆయన డిమాండ్ చేశారు. సో ఇది కార్పొరేట్ల మధ్య పంచాయతీనా సార్, లేకపోతే పొలిటికల్ పంచాయతీగా చూడాలి? అంటే అరవింద్, నేను గతంలో ఇక్కడ చదివినట్టు గుర్తు, వైసీపీ నాయకుడికి ఏదో అరవిందోతో లింక్ ఉంది అని. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు అధికారం ఉంది సార్, 5 నెలలు మీరు అధికారంలోకి వచ్చి. పవన్ కళ్యాణ్ కాకినాడ సందర్శించేంత వరకు ప్రభుత్వంలో కదలిక ఎందుకు లేదు? మీరు ప్రభుత్వం లేనప్పుడు విమర్శించారు కూడా. మీరు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పోస్టులు వేసిన మీద వెనకాల ఎట్లా పడ్డారు? వీళ్ళ మీద వెనకాల ఎందుకు పడతలేరు? మీరు ఇది డే 1 పోవాలి కదా. రెడ్ బుక్లో వీళ్ళు ఎందుకు లేరు? వీళ్ళు రెడ్ బుక్లో ఉండాలి కదా. సో ఇంత అక్రమాలు నిజమే. ఇప్పుడు నాకు తెలియదు కాకినాడ పోర్ట్లో ఏమవుతుంది అనేది. ఇక్కడ కూర్చొని నేను ఐ కెనాట్ కమ్ టు కంక్లూషన్. కానీ ఒక బాధ్యతాయుతమైన మంత్రి చెప్తున్నాడు పెద్ద ఎత్తున ప్రభుత్వ రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుంది అని. అది చాలా సీరియస్ అంశం కదా. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు, అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఏం చేయాలి? విచారణకు ఆదేశించాలి. నాకు తెలిసినంతవరకు ఇప్పటికి కూడా విచారణకు ఆదేశించారో లేదో తెలియదు. విచారణకు ఆదేశించి టైం బౌండ్ ఉండాలి. ఇప్పుడు తిరుపతి రెడ్డి పైన నేను అదే అంటున్నా, నాకు కావాలి తిరుపతి రెడ్డి పైన ఏమైంది, ఆ దోషులను శిక్షించాలి. ఆ దేవదేవుని ప్రసాదం పైన అనుమానాలు ఉన్నాయి, వీటికి ఎక్కడో ఒక కంక్లూజన్ రావాలి కదా. ఇంతవరకు సిట్ వేశారు, సిట్ నివేదిక రావాలని కోరుకుందాం. దీని మీద కూడా వేయండి, విచారణ చేయండి. ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ విమర్శలకు పరిమితమైతే ఉపయోగం లేదు. అవినీతి జరిగింది అని మీకు కాంక్రీట్గా ఉన్నప్పుడు కైండ్లీ ఎక్స్పోజ్ ఇట్. ఇప్పుడు అదాని ఇదే మళ్ళీ సేమ్ పంచాయతీ. మీరు సోలార్ పవర్ అది 2022లో తెలుగుదేశానికి చెందిన మంత్రి కేశవే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు హైకోర్టులో. ఆయన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాడు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. అధికారంలోకి వచ్చినాక కామ్ ఏం మాట్లాడలే కదా. నిన్న కామన్న అమెరికాలో కేసు అయినాక మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా మీరు గమనించండి, ఏమైంది? చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మేము పరిశీలిస్తున్నాడు. ఏమైంది పరిశీలన? ఇంకెప్పుడు పరిశీలిస్తారు? ఎందుకు అదానితో జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలు మీరు రద్దు చేయరు? దానికి ఇప్పుడు తీరి చెప్తున్నారు. 3,000 కోట్ల రూపాయలు ఒకవేళ ఒప్పందాలు రద్దు చేసుకున్నా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయాలో తోచిన పరిస్థితి అట. అసలు విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో $2 బిలియన్ లాభము అని అమెరికా కోర్టులో ఇచ్చిన నోటీసులో చెప్పారు. $200 కోట్ల. 200 కోట్లు అంటే ఎంత చెప్పండి మీరు? కనీసము 200 ఇంటూ 84 ఇప్పుడు అంటే 84 అంటే 16800 16,800 కోట్లు. 16,800 కోట్ల 200 ఇంటూ 84 కదా. మరి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నప్పుడు 3,000 కోట్లకు నిజంగానే అనుకుందాం నష్టం అనుకున్నప్పుడు రద్దు చేయాలి కదా. చూడండి, మీరు రద్దు చేయకపోవటానికి కావలసిన భూమిక మీకు తెలుగుదేశం అనుకూల మీడియా సృష్టిస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే ఇది రద్దు చేస్తే 3,000 కోట్ల నష్టం, రద్దు చేయకపోతే అయ్యా రద్దు చేయకపోతే ఇంకా ఎక్కువ నష్టం కదా. మీరే చెప్పారు కదా ఎక్కువ నష్టం అని. రద్దు చేసి పడేయండి. 3,000 కోట్లు జగన్ నుంచి వసూలు చేయండి. జగన్ కంపెనీలను జప్తు చేసి వసూలు చేయండి. జగన్ అవినీతికి పాల్పడ్డాన్ని మీరు ఎస్టాబ్లిష్ అయితే మీరు ఎందుకు చేయరు? పోనీ ఇంకోటి చెప్తాను. కెనియా రద్దు చేసుకున్నది, కెనియాకి లాస్ అయిందా? బంగ్లాదేశ్ రద్దు చేస్తామని ప్రకటించింది, లాస్ అయిందా? శ్రీలంకలో పోర్టుకు డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అమెరికా ప్రభుత్వ సంస్థ వాళ్ళు మేము ఆలోచిస్తామన్నారు. వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళు రద్దు అయిందా? ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అదాని ఒప్పందాలు రద్దు చేస్తే తలకిందులు అవుతాయా? మీకు కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో ఒక రూల్ ఉంటుంది. అవినీతికి పాల్పడి కనుక కాంట్రాక్ట్ తీసుకుని దాన్ని రద్దు చేసుకోవచ్చు. ఉదాహరణకు గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి అడ్డగోలు కాంట్రాక్ట్ చేసుకుంటుంది, కొత్త ప్రభుత్వం రద్దు చేసే అధికారం ఉండదా? అయ్యా రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఒప్పందాలు మార్చుకోలేరా? ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు చూడండి మీరు. ఇప్పుడు కాంట్రాక్టు న్యాయంగా కుదిరితే రద్దు చేసుకోతే ప్రభుత్వం ఏదున్నా కాంట్రాక్ట్ ఇస్ కాంట్రాక్ట్ నేను ఒప్పుకుంటాను. న్యాయంగా కాదు కదా. 1,750 కోట్లు ఇచ్చి కుదుర్చుకున్న ఒప్పందాలు కదా. 1,750 కోట్లు ఇచ్చి కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేస్తే మీకు ఏ కోట్లైనా గెలుస్తాం కదా. అయ్యా దిస్ ఈజ్ అ మాలఫైడ్ ఇంటెన్షన్తో కొట్టుకున్నారు. ఇట్ ఈస్ నాట్ అ బోనఫైడ్ కాంట్రాక్ట్, ఇట్ ఇస్ అ మాలఫైడ్ కాంట్రాక్ట్. బోనఫైడ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తే నేను ఒప్పుకుంటాను, కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది లీగల్గా. కానీ మాలఫైడ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తే ఎందుకు ఇవ్వాలి? ఇది మాలఫైడ్ కాంట్రాక్ట్ కదా. అవినీతికి పాల్పడే అవినీతికి డబ్బులు తీసుకొని ఇచ్చిన కాంట్రాక్ట్. కానీ అదాని ఒప్పందాలు రద్దు చేయరు. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్లే. మీరు కాకినాడకు అరవిందో దాన్ని రద్దు చేయండి. మీరు ఎందుకు మాట్లాడరు? గంగవరం పోర్టులో
10% వాటా జగన్ అప్పనానికి 600 కోట్లకు అమ్మేశాడు అదానికి. అది ఎందుకు తీయరు? దాని గురించి మాట్లాడదు చూడండి. మళ్ళీ మీరు కాకినాడ గురించి మాట్లాడుతున్నారు, అరబిందో జిఎంఆర్ అని. అయ్యా మరి గంగవరం పోర్టు ఎందుకు ఇచ్చేశారు అదానికి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు, మీరు ఎందుకు లాక్కోరు? దాన్ని ఎందుకు విమర్శించరు? పోనీ లాక్కోవడం పక్కా పెట్టండి. జగన్ ఇట్లా అన్యాయంగా అదానికి మేలు చేశాడని చెప్పండి ధైర్యం ఉంటే. అనే ధైర్యం ఉందా? అదాని పేరు కూడా తీయకుండా మాట్లాడాడు కదా చంద్రబాబు నాయుడు. ఏమంటారు మీరు ఇది? బికాజ్ ఇది అదాని, మనందరూ తెలుసు. హూ ఇస్ అదాని, హూ ఇస్ హిస్ ఫ్రెండ్ అని తెలియదా మనకు? సో అందువల్ల మీరు ప్రజల పక్షాన ఆలోచించే వాళ్ళు ఎవరమైనా, అరబిందో కావచ్చు, అదాని కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, మాకు సంబంధం లేదు. ప్రజలకు నష్టం కలిగిస్తే ఏ కార్పొరేట్ను వదలకండి, ఏ పొలిటీషియన్ను వదలకండి, ఏ ఒప్పందాన్ని కొనసాగించకండి. ఇది చేయండి. ఇది చేయకుండా ఇప్పుడు మీరు ట్రూ ఆఫ్ ఛార్జీలు, గత ప్రభుత్వం మోపిన ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటే ఇప్పుడు మళ్ళీ 9,000 కోట్లు, మొత్తం 17,000 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల భారం. ఈ భారం అంతా మేమెందుకు మోయాలంటే అదాని జగన్ డబ్బులు ఇచ్చి అదాని కరెంటు కొంటే ఆ భారం ప్రజలు ఎందుకు మోయాలి? అదాని సంగతి తేల్చండి, జగన్ సంగతి తేల్చండి. తేల్చరు, ఎందుకంటే జగన్ సంగతి తేల్చాలంటే అదాని సంగతి తేల్చాలి. లింక్ అది కదా. జగన్ అదానిని గట్టిగా పట్టుకున్నాడు కదా. సో అదాని తేల్చడానికి సిద్ధంగా ఉన్నారా? యువర్ హానెస్టీ విల్ కమ్అవుట్ కదా. ఇప్పుడు గంగవరం పోర్టులో అదానికి అప్పచెప్పారు, యు టేక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే ఇది అన్యాయం, ఇది అక్రమం అని, ఇది అవినీతితో కూడుకున్నదని చెప్పి మీరు విచారణ జరిపించి టేక్ ఇట్ బ్యాక్. అదాని సంగతి తేల్చండి, లేదా మేము అదాని సంగతి తేల్స్తామని చెప్పండి, హెచ్చరిక జారీ చేయండి. మీరు అక్రమంగా గంగవరం పోర్టులో 10% వాటా తీసుకున్నారు, మీరు అక్రమంగా జగన్తో ఒప్పందాలు లంచం ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. వీ విల్ నాట్ అలౌ అదాని అని చెప్పమనండి ధైర్యంగా. అదాని కంపెనీలకు వద్దని అంటలేను, అదానితో ఉన్న అక్రమ బంధాలైతే తెగదెంపులు చేసుకోవాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు చేసుకుంటలేదు అనేదే ప్రశ్న. అందువల్ల అరబిందో అయినా అదాని అయినా ప్రజలకు నష్టం కలిగిస్తే అది అరబిందో బాస్ ఎవరో తేల్చాలి, అదాని బాస్ ఎవరో కూడా తేల్చాలి కదా. రైట్ సార్, ఈ కార్పొరేట్లకు పొలిటికల్ లీడర్స్కి మధ్య ఉన్న సంబంధం గురించి చాలా ఆరోపణలు ఉన్నాయి సార్. రాహుల్ గాంధీ చెప్తారు మోదీ అదాని వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పేసి. సో ఇది దేశానికి మంచిదా కాదా? పొలిటికల్ లీడర్స్ సో ఎలా మంచిదైతే మీరే చెప్పండి. దాంట్లో ఆబ్వియస్ క్వశ్చన్ కదా, విషయం తాగితే మంచిదా కాదా అని మీరు అడిగారు అనుకో, నా ఆన్సర్ ఏముంటుంది? విషయం తాగితే చచ్చిపోతామని చెప్తాను, అంతే కదా. అందువల్ల దీంట్లో క్వశ్చనే లేదు. సో పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ ప్రమాదకరం. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ తీర్పులో ఏం చెప్పిందో చూడండి. అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు కొట్టేసింది సుప్రీంకోర్టు? పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ ఉంటే కార్పొరేట్లు తమకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తారు. తమకు అనుకూలంగా విధానాలు రూపొందించడం వల్ల కార్పొరేట్ లాభపడతాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను భారీగా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 1,86,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఏంటి పరిస్థితి? ఈ లాస్ట్ 5 ఇయర్స్లో మీకు ఆశ్చర్యం వేస్తుంది. కార్పొరేట్ ప్రాఫిట్ 32.5% పెరిగితే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్లో గ్రోత్ 18%. ఎంత లాభపడ్డారు? 3,14,000 కోట్లు లాభపడ్డది కార్పొరేట్ ఈ 5 ఏళ్లలోనే. ఇది కాక లాస్ట్ డికేడ్లో వివిధ రకాల ట్యాక్స్ కన్సెషన్స్ వల్ల రెవెన్యూ ఫోర్గాన్ ఇది 8,22,000 crores. మీరు ఇది కాక 10 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు నాకు. ఇవన్నీ కార్పొరేట్లకు ఎలా అనుకూలంగా తయారై ఇవాళ మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ పర్సనల్ ఏప్రిల్ టు సెప్టెంబర్ 2024 లెక్కలు ఇస్తున్నాను నేను మీకు. ఏప్రిల్ టు సెప్టెంబర్ 2024 కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చిన లెక్కలు. ఈ లెక్కల ప్రకారం ఇయర్ అండ్ ఇయర్ అంటే ఏప్రిల్ సెప్టెంబర్ 2023తో పోలిస్తే ఏప్రిల్ సెప్టెంబర్ 2024లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% పెరిగిందండి. కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 25% పెరిగింది. అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరు? మీరు, నేను. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరు? పెద్ద బడా కార్పొరేట్లు. చూడండి, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% పెరిగితే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 25% పెరిగింది. మళ్ళీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వేతన జీవులకు, సాలరీ క్లాసెస్కు ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్ చూపెట్టుకునే అవకాశం ఉండదు. కార్పొరేట్లకు అది కాదు కదా. కార్పొరేట్లో సొంత తీర్థయాత్రకు వెళ్ళినా కంపెనీ పేరిట ఎక్స్పెండిచర్ బుక్ చేయొచ్చు. కార్పొరేట్లు ఇంట్లో కారు కొనుక్కున్నా కంపెనీ పేరిట కొనుక్కోవచ్చు. కారులో పెట్రోల్ డీజిల్ వాడినా కంపెనీ పేరిట వాడచ్చు ఎక్స్పెండిచర్.
ఒక డిన్నర్ ఇచ్చిన బంధువులకు అది కార్పొరేట్ ఎక్స్పెండిచర్లో బుక్ చేసుకోవచ్చు. ఇంట్లో సోఫా కన్నా కార్పొరేట్ ఎక్స్పెండిచర్లో బుక్ చేసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ కార్పొరేట్లకు ఉంటాయి. మీకు సామాన్యుడికి ఉంటుందా? సామాన్యుడు సాలరీ మీరు ఇప్పుడు మీరు ప్రగతి నగర్ నుంచి ఇక్కడికి బండి వేసుకొని వస్తారు. మీకు ఎందుకు వస్తారు? మీరు ఉద్యోగం చేస్తానికి వస్తారు. మీరు ఉద్యోగం చేస్తానికి వచ్చిన జీతం పైన మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. కానీ ఈ ఉద్యోగం చేయడానికి మీరు బండి వేసుకొని పెట్రోల్ వాడుతున్నారు, అది ఎక్స్పెండిచర్ కాదా? కానీ మీకు ఉంటుంది ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవచ్చా? అదే మీరు కంపెనీ అయితే ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవచ్చు. కంపెనీకి అన్ని ఎక్స్పెండిచర్ బుక్ చేసుకున్నాక వచ్చిన ప్రాఫిట్ల పైన ట్యాక్స్. మరి సాలరీ క్లాస్కి ఈ ఫెసిలిటీ ఎందుకు ఉండదు? లేదు, చూడండి మీరు. సో మీరు ఉద్యోగం చేయాలన్నా కూడా బండి వేసుకొని వస్తేనే ఉద్యోగం చేస్తారు కదా. అంటే మీ ఈ ఆదాయం కొరకే కదా చేసిన ఖర్చు. మరి ఆదాయం కొరకే చేసిన ఖర్చు కార్పొరేట్ సంస్థ కంపెనీస్ కోమో ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవచ్చు. సాలరీ మిడిల్ క్లాస్కి ఆ ఫెసిలిటీ లేదు. మరి ఇంత క్లియర్గా హూ ఈజ్ స్క్వీజ్, హూ ఈజ్ బెనిఫిటెడ్, దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను గణాంకాలతో సహా చెప్తున్నాను కదా. కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తున్న కదా. మీరు ఒక ఉదాహరణకు మీరు హౌసింగ్ లోన్ కొన్నారు, ఏదో కారణాన్ని మీరు హౌసింగ్ లోన్ కట్టలేరు అనుకోండి. వెంటనే ఏం చేస్తే బ్యాంక్ మీకు జప్తు చేస్తా లేదా? మీరు బండి కొన్నారు, కారు కొన్నారు, స్కూటర్ కొన్నారు, మీరు లోన్ కట్టలేని జప్తు చేస్తారు. కంపెనీలకు జప్తు చేస్తారా? దాన్ని ఏం చెప్తారు? కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి ఇప్పుడు కట్టలేకపోతే 5 ఏళ్ళకి కట్టు అని చెప్పి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు. ఇంకా అప్పటికీ కాకపోతే రైట్ ఆఫ్ చేస్తారు. హెయిర్ కట్ అని చెప్పి దాంట్లో ఎంతో కొంత తీసుకొని వదిలేస్తారు. ఇన్ని ఫెసిలిటీస్ కార్పొరేట్లకు ఎందుకుంటున్నాయి? బికాజ్ పొలిటీషియన్ కార్పొరేట్ నెక్సెస్. ఇది నేను చెప్పింది కదా. ఎన్ఎన్ వోహ్రా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎన్ఎన్ వోహ్రా నాయకత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన కమిటీ చెప్పింది పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్. అంటే ఇది సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ తీర్పులో చెప్పింది. ఈ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్ నెక్సెస్ వల్ల ప్రభుత్వాల విధానాల్ని ఇవాళ రాజకీయ నాయకులు కాదు, ప్రజలు కాదు, బడా కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తున్నాయని. ఎందుకు అమెరికాలో రైఫిల్స్ రద్దు చేయరు? తుపాకులు ఎందుకు రద్దు చేయరు? కళ్ళ ముందు పిట్టలాగా రాలిపోతున్నారే జనం. కానీ పిచ్చోని చేతి కూడా తుపాకు ఇస్తారే, ఎందుకు ఇస్తారు? తుపాకుల పరిశ్రమ డబ్బులు ఇచ్చి రాజకీయ నాయకులు పోషిస్తుంది. ఎన్నికల్లో వాళ్ళే డబ్బులు ఇచ్చి పోషిస్తారు. అందుకే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తారు. సో అందువల్ల ఎక్కడైనా పొలిటీషియన్, బిజినెస్ మెన్ నెక్సెస్ వల్ల జరిగేది ఏంటంటే ప్రాఫిట్స్ ప్రివేల్ ఓవర్ పీపుల్. ప్రజల కన్నా లాభాలు ముఖ్యమవుతుంది. లాభాల కోసమే ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉంటాయి. ఇక ములుగు అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది సార్. 7 మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే నక్సల్స్ ప్రభావం ఎక్కువైపోతుంది అని చెప్పి గతంలో చాలామంది కామెంట్ చేశారు. కానీ గత 10 ఏళ్లలో నక్సల్స్ ప్రభావం భారీగా తగ్గిపోయిన పరిస్థితి, ఎక్కడ మావోయిస్టుల ఉనికి లేదు. కానీ ఇప్పుడు గతంలో అంటే రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం కదా సార్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో ఫ్రీక్వెంట్గా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో ములుగు జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం పెరుగుతుందా తెలంగాణలో? ఇది దేనికి సంకేతం అంటే ఏం చెప్తారు? అంటే ఒక ఇన్సిడెంట్ను బట్టి మనం కంక్లూజన్కి రాలేము. తెలంగాణ వస్తే ఏమవుతుంది అని చాలా కథలు చెప్పారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అని కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి తెలంగాణ వస్తే చిమ్మడి చీకట్లు అని చెప్పాడు. ఏమైంది? తెలంగాణలో వచ్చాక ఆంధ్రప్రదేశ్లో కరెంటు పవర్ కట్లు ఉండే, తెలంగాణలో పవర్ కట్లు లేవు. మీకు తెలంగాణ వస్తే మత కల్లాలు జరుగుతున్నాయి, తెలంగాణ మత కల్లాలు లేవు. ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా మత వివాదాలు అడపాదడప రాజకీయాల్లోకి వినిపిస్తూ ఉంటాయి. అక్కడ కూడా మత ఘర్షణ లేకపోవచ్చు. తెలంగాణ వస్తే నక్సలైట్లు పెరుగుతారని ఎక్కడ పెరిగారు? తెలంగాణ వస్తే నక్సలైట్లు. తెలంగాణ వస్తే బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతిన్నదా? ఇగో తెలంగాణ వస్తే ఇవన్నీ అవుతాయని కథలన్నీ చెప్పారు. తెలంగాణ వస్తే చిన్న రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోలేదు అన్నారు. మేము బ్రహ్మాండంగా ఆర్థికంగా నిలదొక్కున్నాం కదా. 5, 6 తెలంగాణ వస్తే పాలన చేత కాదు అన్నారు. పాలించుకున్నారా లేదా? అంటే తెలంగాణ వస్తే ఇవన్నీ తెలంగాణ వస్తే హైదరాబాద్లో తెలంగాణేతరులు ఉండలేరు అన్నారు. అది అబద్ధం తేలిపోయిందా లేదా? బ్రహ్మాండంగా ఉన్నారు కదా. సో మీరు కూడా గోదావరి జిల్లాల నుంచి వచ్చారు కదా, ఏం బ్రహ్మాండంగా మీరు యాంకరింగ్ చేసుకుంటున్నారు కదా. అన్ని ఇలాంటి అబద్ధాలు చాలా చెప్పారు. అందులో ఒక అబద్ధం తెలంగాణ వస్తే మావోయిస్టులు పెరుగుతారు అని. మీరు అన్నది నిజం. తెలంగాణ వచ్చాక పెరగలేదు, వాస్తవంగా తగ్గింది. కానీ ఇప్పుడు ఎందుకు ఎన్కౌంటర్ జరగడం? ఒకటేంటంటే, ఒకటి మహారాష్ట్రలో, అలాగే మీకు ఛత్తీస్గఢ్, ఈ 2 కూడా తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలు. మీకు ఆంధ్రప్రదేశ్లో ఏఓబి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో
ఈ నక్సలైట్ యాక్టివిటీస్ ఎక్కువ. కానీ ఇది ట్రై జంక్షన్ అంటారు. అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల ట్రై జంక్షన్ మొదటి నుంచి కూడా నక్సలైట్ యాక్టివిటీకి, మావోయిస్ట్ యాక్టివిటీకి అడ్వాంటేజ్. ఎందుకంటే ఇది ట్రై జంక్షన్, 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఫాస్ట్గా షిఫ్ట్ కావచ్చు, అటవీ ప్రాంతము, కొండ ప్రాంతము, అందువల్ల మావోయిస్టులకు ఉండేటువంటి టెరైన్ అడ్వాంటేజ్ ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా మీకు. అందువల్ల తెలంగాణ, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇది జరుగుతుంది. ఇప్పుడు ములుగులో జరిగిందంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు. సో ఈ సరిహద్దుల్లో జరుగుతూ ఉంటాయి అడపాదడప. ఇదొక కారణం. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో తీవ్రమైన ఒత్తిడి ఉంది, మామూలు ఒత్తిడి లేదు. అందువల్ల బహుశా తెలంగాణలో ఆ స్థాయిలో ఒత్తిడి లేదు కనుక కాస్త తెలంగాణలోకి ప్రవేశించి ఉండవచ్చు, ఇక్కడ ఎన్కౌంటర్ జరిగి ఉండొచ్చు. అదొక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ ఏంటంటే అసలు భారత ప్రభుత్వమే ఫైనల్ వార్ ప్రకటించింది. ఇటీవల అమిత్ షా రాయ్పూర్లో, ఛత్తీస్గఢ్ రాజధానిలో ఈ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ మీటింగ్ కూడా పెట్టారు చీఫ్ సెక్రటరీలు, డీజీపీలతో. సో అందులో కూడా చెప్పింది అంటే ఫైనల్ అసాల్ట్ ఒక డేట్ కూడా ఇచ్చాడు, అది 2026 అని గుర్తు. ఆ 2026లోగా అసలు దేశంలో నక్సలైట్లు ఉండరు అని. సో ఈలోగా అనేక కారణాల రీత్యా నక్సలైట్లు మావోయిస్ట్ కార్యకలాపాలు ఇబ్బంది పడుతున్న మాట నిజం. ఎందుకంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగింది, ఇవాళ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ పెరిగింది. గతంలో లాగా అడవుల్లో ఉన్నా కూడా నువ్వు సురక్షితం కాదు. సో అర్బన్ ఏరియాస్లో మావోయిస్టులకు సపోర్ట్ బేస్ పడిపోయింది. ఇది మావోయిస్టుల డాక్యుమెంట్లు సీజ్ అయినప్పుడు అందులో కూడా మనకు చెప్తూ ఉంటారు. అర్బన్ ఏరియాస్ ఒకప్పుడు షెల్టర్గా ఉండేవి, సప్లైస్కు స్కోర్స్గా ఉండేది. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఆ రకమైన వాతావరణం లేదు. సో అందువల్ల సోషియో ఎకనామిక్ చేంజెస్ వచ్చాయి. ఇప్పటికైనా మావోయిస్టులు గుర్తించాల్సింది అంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఆయుధ పంతాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామిక రాజకీయాల్లో ప్రభావం చూపుతున్నారు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇటీవల శ్రీలంక. అనిల్ కుమార్ దిశనాయకే దేశాధ్యక్షుడయ్యాడు. జనతా విముక్తి పరిమణ 2 సార్లు సాయుధ పోరాటానికి పిలిపించారు. రోహన్ విజయ వీరాని సాయుధ పోరాటానికి పిలిపించి కొన్ని వేల మంది చనిపోయారు జేవీపీ నాయకులు. కానీ ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ వాళ్ళ జనజీవన స్రవంతికి వచ్చి దేశ పార్లమెంట్లో 2/3 మెజారిటీ, దేశ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ దిశనాయక్ అయ్యాడు. నేపాల్లో ప్రచండ మావోయిస్టులు 10 ఏళ్ల పాటు ది సింప్లీ రూల్డ్ రూరల్ నేపాల్. రాచరిక ప్రభావము నేపాల్లోని అనేక ప్రాంతాల్లో లేదు. దే కుడ్ నాట్ ఈవెన్ ఎంటర్, పొలిటికల్ పార్టీస్ ఎంటర్ కాదు, ఎవరు ఎంటర్ కాలేదు. అలాంటి వాళ్ళు ఒక దశలో ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉద్యమంలో భాగమయ్యారు. సిపిఎన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఏర్పడింది. తర్వాత మళ్ళీ చీలిపోయారు అనుకోండి. బట్ స్టిల్ ప్రచండ దేశ ప్రధాని అయ్యాడు. మీకు ఎల్ సాల్వడార్లో కూడా ఇలాగే లెఫ్ట్ వింగ్ వాళ్ళు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యారు. అందువల్ల ఇప్పటికైనా మావోయిస్టులు ఆలోచించాలి. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ దెమ్ టు గివ్ అప్ ఆర్మ్స్. ఒక మావోయిస్టులను నేరస్తులు, మావోయిస్టులు హంతకులు అని ప్రభుత్వ భాష, రాజ్య భాష నేను మాట్లాడలేదు. కానీ రియాలిటీ ఏంటంటే స్టేట్ వర్సెస్ మావోయిస్టులు ఈనాడు ఉన్న సిచ్యువేషన్లో రాజ్యం యొక్క బలంతో పోలిస్తే మావోయిస్టులు చాలా వీక్ ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ మారిన అంతర్జాతీయ జాతీయ పరిస్థితులు, మారిన సాంకేతిక యుగంలో, మారిన సామాజిక జీవనంలో, ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే క్షీణిస్తున్న మావోయిస్టుల ఉద్యమం రీత్యా చూస్తే ఖచ్చితంగా వారు ఇప్పటికైనా ఆయుధాలు వదిలేసి భారత రాజకీయ మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు నిర్వహించి రాజకీయాల్లో రావడం అనేది శ్రేయస్కరం. కానీ అన్ఫార్చునేట్లీ మావోయిస్టులు ఆ రకమైన రీథింకింగ్ ఉన్నట్టు కనిపించడం లేదు. దాంతో స్టేట్ రిప్రెషన్ కూడా భయంకరంగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు 2026 వరకు మామూలుగా ఉండదు. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఐడియాలజికల్ స్టేట్. కాంగ్రెస్ పార్టీ అయినా కాస్త వెసులుబాటు అటు ఇటు ఉంటారేమో, అందులో అనేక రకాల వాళ్ళు ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇస్ అ ఫర్మ్ ఐడియాలజికల్ స్టేట్. ఫర్మ్ ఐడియాలజికల్ స్టేట్ను ఆయుధాలతో నేను ఎదుర్కొంటానని ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది ఇస్ ఎ వెరీ అసలు ఏమాత్రం ఈక్వల్ బ్యాటిల్ కాదు, హైలీ అన్ఈక్వల్ బ్యాటిల్. మరి మావోయిస్టులు పునరాలోచించుకోవాలనే విజ్ఞప్తి. ఇంకా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవుల్లో
నెత్తుటోడడం, ఎన్కౌంటర్లు, లేదు పోలీసుల కాల్పులు, ఎన్కౌంటర్లలో మావోయిస్టులు చనిపోవడం, మావోయిస్టుల దాడుల్లో సాధారణ భద్రతా బలగాలు, వాళ్ళేమీ భూస్వాములు కాదు, వాళ్ళేం పెట్టుబడిదారులు కాదు, పొట్ట పోసుకోవటానికి కోసం పోలీసు ఉద్యోగం చేస్తున్న సామాన్యుడు, గద్దర్ పాటల్లోనే చెప్పినట్లు. సో వాళ్ళు పాపం పేదవాళ్ళే ఆ జవాన్లు, వాళ్ళేమి పెట్టుబడిదారి ఆలోచన సరళితో మావోయిస్టులు అంతం చేద్దామని వచ్చిన వాళ్ళకి కాదు, ఏదో ఉద్యోగం చేసుకునే వాళ్ళు. అన్యాయంగా వాళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతున్నారు. అలాగే గ్రామాల్లో ఉండే ఆదివాసీల జీవితాలు దుర్భరం అవుతున్నాయి నిర్బంధంతో. సో అందువల్ల దిస్ ఇస్ టైమ్ ఫర్ దెమ్ టు రీథింక్. ఇక ప్రభుత్వం అనేది ఏ ఒక్కరి జాగీరు కాదు, ఏ రాష్ట్రం కూడా ఎవరి జాగీరు కూడా కాదు. ప్రజల కోసం ఏదైనా చేస్తే ప్రభుత్వం చేయాలి, అధికారంలో ఉన్న పార్టీ చేయదు, లేకపోతే వ్యక్తిగా ఎవరు చేయలేరు. కానీ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు అని చెప్పి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక కమెంట్ చేశారు సార్. ఒక సభలో 20 లక్షలు నేనిస్తా అనడం ఏంటి, ఈ ప్రభుత్వం రేవంత్కు జాగీరా అని చెప్పి ఆయన అడుగుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేనిస్తా 20 లక్షలు అనడం కరెక్టేనా? మోడీ హైతో ముమ్కిన్ హై అని అన్నారా లేదా? ఏ మోడీకా గ్యారంటీ హై అని మోడీ అంటలేడా? మరి తప్ప నిరంజన్ రెడ్డి కనుక కేసీఆర్ కిట్ పెట్టినప్పుడు కేసీఆర్ చెప్పుంటే బాగుండేది, అయ్యా నీ జాగీరా, ఇది నీదెందుకు అవుతుంది, ప్రభుత్వం అవుతుంది. సో మీరు చీఫ్ మినిస్టర్స్ మీరు ప్రభుత్వ కిట్గా ఇవ్వండి, కేసీఆర్ కిట్ ఏంటి అని నిరంజన్ రెడ్డి మంచి మిత్రుడు నాకు, ఆయన చెప్పగలిగేవాడా? అందువల్ల రాజకీయాల్లో కరెక్టా అంటే డెఫినెట్గా ముఖ్యమంత్రి సొంత ఆస్తి కాదు, డెఫినెట్గా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వాళ్ళు ఏమి ఇంట్లోకి వెళ్ళిస్తలేరు, అందువల్ల వారు ప్రభుత్వంలో ఇస్తున్నారు. బట్ స్టిల్ రాజకీయాల్లో మారిపోయింది. ఇప్పుడు జగనన్న దీవెన, చంద్రన్న కానుక, ఇన్లేదు ఇవన్నీ మనం కేసీఆర్ కిట్, మోడీకా గ్యారంటీ. సో ఈ రాజకీయాల్లో ప్రజలు కూడా నాయకులను చూసి ఓట్లేస్తున్నారు. రాజకీయాల్లో బ్రాండింగ్ అయిపోయింది. ఇప్పుడు బిజినెస్ అయినా బ్రాండింగే, సినిమా అయినా బ్రాండింగే, జర్నలిజం అయినా బ్రాండింగే, అన్నీ కూడా బ్రాండింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏ రంగంలో బ్రాండింగ్ లేదు నాకు చెప్పండి. మనం అదానీ అంటున్నాం కదా కంపెనీని, టాటా అంటున్నాం కదా, మరి వాళ్ళ పేర్ల మీదనే కదా, సింఘానీ అంటున్నాం, బజాజ్ అంటున్నాం, ఇవన్నీ పేర్ల మీదే కదా, వాళ్ళ కుటుంబాల పేర్లే కదా ఇవన్నీ. అంబానీలు కూర్ల, రిలయన్స్ అని అంటారా, రిలయన్స్ అని చాలామంది తక్కువ అని తెలుసు, అంబానీలోనే ఎక్కువ తెలుసు కదా. సో బిజినెస్లో బ్రాండింగ్ అయింది, సినిమాలో బ్రాండింగ్ అయింది, మీకు జర్నలిజంలో బ్రాండింగ్ అయింది. రిపబ్లిక్ టీవీ అన్నారు, అర్నబ్ గోస్వామి టీవీ అంటారు, ఇండియా టుడే టీవీ అన్నారు, రాజీవ్ సర్దేశా టీవీ అంటారు, నిన్న మొన్నటి దాకా ఎన్డీటీవీ అనలే, ప్రణయ్ రాయ్ టీవీ అన్నారు. సో అందువల్ల అన్ని రంగాల్లో కూడా బ్రాండింగ్ అయింది. పాలిటిక్స్లో కూడా బ్రాండింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేశారు తప్ప తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుని చూసి ఎంతమంది ఓట్లేశారు? వాళ్ళ ప్రాధాన్యత ఉంది, లేదని నేను అంటలేదు. అల్టిమేట్గా ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు రాష్ట్రమంతా ఓట్లేస్తారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యేకి ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, ఆయనకు ఓట్లేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఓట్లేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా నిన్నక మొన్న ఏం జరిపింది, దీక్షా దివస్లో కేసీఆర్ దీక్ష చేసిన రోజునే కదా జరిపింది, బ్రాండ్ కేసీఆరే కదా. అందువల్ల రేవంత్ అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా, మోడీ అయినా, రాజకీయాల్లో ఈ బ్రాండింగ్ అనేది సర్వసహజమైంది. ప్రజలు కూడా ఆ రకంగా ఓట్లేస్తున్నారన్నమాట కూడా నిజం. ఆ ప్రజల్లో కూడా లీడర్షిప్, మీ కాంగ్రెస్ పార్టీలో మీరు గమనించండి, రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యి ఒక ఓనర్షిప్ తీసుకున్న తర్వాత మీకు పార్టీ పెరిగింది కదా, క్లియర్ ఇండికేషన్ కదా. అంతకుముందు మీకు హుజూర్ నగర్లో ఎట్లా ఓడిపోయారు, మనం నాగార్జున నగర్లో ఎట్లా ఓడిపోయారు చూడలేదా, హుజూరాబాద్లో ఏమైంది అని. అందువల్ల పాలిటిక్స్లో ఎవరో ఒకరు ఓనింగ్ ఉండాలి. సో నేను ఓనరు నేను అని, అది రైటా అంటే పార్లమెంటరీ డెమోక్రసీ స్పిరిట్తో పోలిస్తే రైట్ కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇది వన్ అమంగ్ ద ఈక్వల్స్, ప్రైమ్ మినిస్టర్ ఇది వన్ అమంగ్ ద ఈక్వల్స్, నాట్ ఈవెన్ అబోవ్ టాప్ ఆఫ్ ద కాదు, ఇది వన్ అమంగ్ ద ఈక్వల్స్, ఇది ఫస్ట్ అమంగ్ ద ఈక్వల్స్. ఇది పార్లమెంటరీ డెమోక్రసీ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ఎక్కడ ఎవరు ఫాలో అవుతున్నారు? సో అందువల్ల రాజకీయాల్లో అంతటా కూడా నాయకుడి పేరిట బ్రాండింగ్ ఉంది. అందువల్ల థియరిటికల్గా రేవంత్ రెడ్డి నేను ఇస్తా అంటే కరెక్టా అంటే, మరి ముఖ్యమంత్రి సంతకం పెడితేనే డబ్బులు వస్తున్నాయి కదా. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని అంటలేమా, గవర్నమెంట్ రిలీఫ్ ఫండ్ అంటలేం కదా, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అంటలేమా, మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి జబ్బులకు ఇస్తుండో అని థియరిటికల్గా మాట్లాడితే లాభం లేదు. ప్రాక్టికల్ పాలిటిక్స్లో కేసీఆర్ బ్రాండే బీఆర్ఎస్ వాడుకుంటుంది, కేసీఆర్ కిట్టే కదా.
కేసీఆర్ కిట్ అని ఎందుకన్నారు, బీఆర్ఎస్ కిట్ అనలే కదా. ఆ మాటకైతే బీఆర్ఎస్ డబ్బులు అని కూడా అంటారు. తెలంగాణ కిట్ అని ఉండే, కేసీఆర్ కిట్ అని ఎందుకన్నారు, తెలంగాణ కిట్ అంటే అయిపోయేది కదా. కేసీఆర్ కిట్ కన్నా తెలంగాణ కిట్ అనొచ్చు కదా. లేదా చాకలి ఐలమ్మ కిట్ అని ఉంటుంది, ఐలమ్మ లాంటి వీరనారికి పేరు పెట్టినట్టు కిట్కు ఐలమ్మ కిట్ అని ఎందుకన్నా, కేసీఆర్ కిట్ అని ఎందుకన్నారు. ఐలమ్మ కిట్ అంటే ఐలమ్మను గౌరవించిన వాళ్ళం కూడా అయ్యేవాళ్ళం కదా. అందువల్ల అల్టిమేట్గా మన అందరికీ తెలుసు, రాజకీయాల్లో అన్ని పార్టీలకు కూడా ఈ బ్రాండింగ్ చేస్తూనే ఉంటాయి. ఆ రాజకీయ పార్టీలు కాదు, నాయకులు కూడా చేసుకుంటుంటారు. సో రేవంత్ రెడ్డి ఏమి దానికి అతీతం కాదు, తన బ్రాండ్ తాను బిల్డ్ చేసుకోవాలని కోరుకుంటాడు కదా. రైట్ సార్. ఇక జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు. ఆల్రెడీ ప్రకటించారు సార్, కెనడా మెక్సికోల మీద 25% దిగుమతుల మీద సుంకం విధిస్తాను అని చెప్పి, చైనా దిగుమతుల మీద కూడా 10% సుంకం విధిస్తాను అని చెప్పి. ఇప్పుడు బ్రిక్స్ దేశాలకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు సార్. డాలర్కు పోటీగా బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తే 100% సుంకం విధిస్తాము అని చెప్పేసి. ఇండియా కూడా ఆ బ్రిక్స్ దేశాల సభ్య దేశాల్లో ఉంది కాబట్టి ట్రంప్ తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల వాణిజ్యపరంగా భారత్ మీద పడే ఎఫెక్ట్ ఏంటి? ఖచ్చితంగా అందరి మీద పడుతుంది. బ్రిక్స్ అంటే మొదటి నుంచి కూడా అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే డాలర్ ఆధిపత్యమే అమెరికాకు రక్షణ. సమీర్ అమీన్ అనే యొక్క ఈజిప్షియన్ ఎకానమిస్టు, దేర్ ఆర్ 5 kinds ఆఫ్ మానోపలీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 5 రకాల ఆధిపత్యం ఉంది అంటాడు. అందులో ముఖ్యమైనది డాలర్ ఆధిపత్యం. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆధిపత్యం, జన విధ్వంసక ఆయుధాలు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పైన ఆధిపత్యం, సహజ వనరుల పైన ఆధిపత్యం. ఇవాళ గల్ఫ్ దేశాల్లో ఆయిల్ సంపదను ఎవరి చేతిలో ఉంది? అమెరికన్ కంపెనీల చేతిలో ఉంది. వెనిజులాలో అమెరికన్ కంపెనీలు చమురు సంపదను కొల్లగొట్టనీయము అంటే హ్యూగో చావెజ్ వెంబడించి వేటాడారు కదా. సో అందువల్ల ప్రపంచంలో సహజ వనరుల పైన ఆధిపత్యం అమెరికాదే. 5వది కల్చర్ పైన ఆధిపత్యం. మీరు చూడండి, అమెరికాలో ఉండే ఫ్యాషన్స్, హ్యాబిట్స్, కల్చరు. మన ఇండియాలో ఒకప్పుడు మన జొన్న రొట్టెలు తినేవాళ్ళం, ఇప్పుడు మనం మెక్డొనాల్డ్స్ తింటున్నాం కదా. మన దగ్గర ఇదివరకు మంచిగా బ్రహ్మాండంగా కోడి కూర చేసుకుంటున్నాం. ఇలా కెంటుకీ ఫ్రైడ్ చికెన్ అంటున్నాను తప్ప మన పాత కోడి కూరలు ఎక్కడ పోయినాయి. సో అందువల్ల ప్రపంచంలో ఈ 5 రకాల ఆధిపత్యం, కరెన్సీ పైన, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పైన, నేచురల్ రిసోర్సెస్ పైన, కల్చర్ పైన, ఈ 5 రకాల ఆధిపత్యాల్లో కీలకమైనది డాలర్ ఆధిపత్యం. మీకు అందుకే సద్దాం హుస్సేన్ ఇరాక్ అధ్యక్షుడిగా ఆయన వాస్తవంగా సద్దాం హుస్సేన్ ఇరాన్ పైన పోరాడిన రోజుల్లో అమెరికాకు మంచి మిత్రుడే. కానీ సద్దాం హుస్సేన్ యూరోలో నేను ఆయిల్ ట్రేడ్ జరుపుతాను మొదలుపెట్టాడు. యూరోలో ఆయిల్ ట్రేడ్ జరుపుతాను మొదలుపెడితే ఇక్కడి దాకా పోయింది. అది అల్టిమేట్గా సద్దాం హుస్సేన్ తొలగించి ఇరాక్లో వెళ్ళి సద్దాం హుస్సేన్ అంతం చేసేదాకా పోయింది. అందువల్ల అమెరికన్ కరెన్సీ ఆధిపత్యానికి గనక ఛాలెంజ్ చేస్తే ఎక్కడి దాకా వెళ్తుంది అమెరికా అంతానికి ఇరాక్ ఒక ఉదాహరణ. ఇప్పుడు చైనా వారు మేము మా కరెన్సీలోనే వాణిజ్యం చేస్తామని సౌదీ అరేబియాతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. చైనా ఆయిల్, ఎందుకంటే సౌదీ అరేబియా నుంచి ఆయిల్ కొనే అతిపెద్ద దేశం చైనా. అందువల్ల సౌదీ అరేబియా నుంచి ఆయిల్ ట్రేడ్ మేము కొంటా అంటే ఇవాళ అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తుంది మీరు గమనిస్తే. అలాగే మన దేశం ఇరాన్తో ఆయిల్ ట్రేడ్ రూపాయల్లో చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా ఏం చేసింది, వెంటనే ఆంక్షలు, ఇరాన్ పైన ఆంక్షలు ఉన్నాయి, మీరు ఫాలో కాకపోతే ఊకోమని చెప్పి మనం బెదిరించారు. మన ప్రభుత్వం వెంటనే ఇరాన్ నుంచి ఒకప్పుడు మన మొత్తం దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉండేవి, అవి మొత్తానికి 0కి తగ్గించేశారు. చాలా బెనిఫిషియల్ మనకు ఇరాన్ ఆయిల్. ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, వాళ్ళు మన రూపాయల్లో ట్రేడ్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇరాన్ నుంచి మన ఆయిల్ కొంటే డాలర్లో చెల్లించాం, రూపాయల్లో చెల్లిస్తాం. రూపాయల్లో చెల్లించినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా మన దగ్గర వస్తువులు కొనుక్కోవాలి, ఇంకో మార్గం లేదు కనుక అది మనకే లాభం మళ్ళీ. అలాగే రష్యాతో మనము ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యాతో కూడా ఈ రూబుల్ ట్రేడ్లో ఆయిల్ కొంటామంటే పెద్ద ఎత్తున అమెరికా ఆంక్షలు విధించింది. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా అమెరికా మొదటి నుంచి కూడా తన డాలర్ హెజోమనీ కొరకు ఎక్కడి దాకైనా వెళ్తుంది అనడానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. సో డాలర్ హెజోమనీ, అందుకే యూరో లాంటి కరెన్సీలు ఎమర్జ్ అయినా కూడా యూరోప్ చాలా బలమైన అనేక దేశాలు, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, అఫ్కోర్స్ మధ్యలో యూకే వెళ్ళిపోయింది అనుకోండి బ్రెక్సిట్ నుంచి. సో బట్ ఇది బ్రెక్సిట్ అనే వైఖరి తీసుకొని
సో మీకు ఫండమెంటల్ థింగ్ ఏంటంటే డాలర్కు రిమోటెస్ట్ ఛాలెంజ్ కూడా అమెరికా ఊరుకోదు. దానికి ట్రేడ్ ఉపయోగిస్తుంది. చిన్న దేశం అయితే ఇరాక్లో సద్దాం హుస్సేన్ పైన ఆయుధాలు ఉపయోగించింది. సో ఆ రకరకాల పద్ధతుల్లో అమెరికా తన డాలర్ హెజోమనీని కాపాడుకోవటానికి ట్రేడ్ వారే కాదు, మిలిటరీ వారు కూడా వెనకాడదు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఎందుకంటే వారు ఇవాళ అమెరికా డాలర్ ఎందుకు ఇంత పవర్ఫుల్? కారణం మిలిటరీ రీత్యా, సైన్స్ అండ్ టెక్నాలజీ రీత్యా, నేను ఇంతకుముందు మొదట్లో సమీర్ అమీన్ చెప్పిన 5 రకాల ఆధిపత్యాల రీత్యా అమెరికన్ డాలర్ ఈజ్ స్ట్రాంగెస్ట్. దానికి రిమోట్ ఛాలెంజ్ను కూడా అమెరికా అంగీకరించదు. అందులో ట్రంప్ ఇంకా ఎక్కువ అంగీకరించడు. సార్, ఇక లాస్ట్ టాపిక్ వచ్చి బంగ్లాదేశ్లో హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అక్కడ హిందువుల మీద, హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఒక కామెంట్ చేశారు సార్, భారత్లో మైనారిటీల పరిస్థితి ఎలా ఉందో బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అలా ఉంది అని చెప్పేసి. భారత్లో మైనారిటీల పరిస్థితితో బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిని కంపేర్ చేయవచ్చా? అలాగే ఉందా పరిస్థితి? అది అంటే అది బంగ్లాదేశ్లో ఉన్న పైన జరుగుతున్న హిందువుల పైన దాడుల్ని బంగ్లాదేశ్లో ఉన్న హిస్టారికల్ కాంటెక్స్ట్, పొలిటికల్ కాంటెక్స్ట్ చూడాలి. భారతదేశంలో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న వైఖరులను తప్పు పట్టాల్సిందే. ఈ వైఖరి వల్ల కూడా మనకు క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇప్పటికీ కూడా అమెరికా, మీరు ఇటీవల ఆర్ఎస్ఎస్ పిలిపించింది, అమెరికా గ్లోబల్ మద్దతు మనము కూడగట్టాలి. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులు కరెక్ట్, అది ఆర్ఎస్ఎస్ ఇచ్చిన స్టేట్మెంట్. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును భారతదేశం కూడగట్టాలి. కానీ మీరు కూడగొడుతున్నారా మోడీ ప్రభుత్వం? మోడీ ప్రభుత్వం కూలగొడితే ఆర్ఎస్ఎస్ అడగాల్సిన అవసరం ఏముంటుంది? మోడీ ప్రభుత్వం ఆల్రెడీ చేస్తే ఆర్ఎస్ఎస్ అడగదు కదా. మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పెట్టింది, ఆర్ఎస్ఎస్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పెట్టని అడుగుతలేదు కదా. సో మోడీ ప్రభుత్వం చేయడం లేదు కనుక ఆర్ఎస్ఎస్ అడిగింది. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు? మీరు యునైటెడ్ నేషన్లో మనం రైజ్ చేసింది ఆ మోడీ ప్రభుత్వం ఏ అంతర్జాతీయ వేదిక పైన G20 ఇంకోటో బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరుగుతున్నది, దీన్ని అరికట్టండి అని రైజ్ చేసిందా? మీరు కాశ్మీర్ ఇష్యూ వస్తే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి మొదలుకొని చాలా దేశాలు మన భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాయి. యునైటెడ్ నేషన్స్లో ఈ మధ్య మళ్ళీ టర్కీ మాట్లాడలేదు, కానీ గతంలో ప్రతిసారి కాశ్మీర్ ఇష్యూ మాట్లాడతారు. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకోవడం లేదు? బంగ్లాదేశ్లో మానవ హక్కులు, హిందువులనే కాదా, హిందువులు, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, ఇలా అన్ని రకాల మైనారిటీలపైన దుర్మార్గపు దాడులు జరుగుతున్నాయి కదా. మరి మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రపంచ మద్దతు కూడగట్టడం లేదు? కారణం ఏంటి అంటే ఆ పని అడిగితే మరుక్షణం అమెరికాలో, ఇండియా, యూరోప్లో అడిగేది ఏంటంటే అయ్యా నీ దేశంలో ఏం జరుగుతుంది అని అడుగుతారు. నీ దేశంలో మైనారిటీల పట్ల మీ ప్రభుత్వంలో నాయకత్వం ఇస్తున్న పార్టీలో కొందరు మూకదారుల పేరిట, రకరకాల వ్యాఖ్యల పేరిట, ఉత్తరప్రదేశ్లో ఆహారం గురించి మీ కాంట్రవర్సీ ఏంటి రోజు మీ దేశంలో జరుగుతున్నాయని అడుగుతారు. ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు, యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ రిలీజియస్ ఫ్రీడమ్ నివేదికలోనే భారత్ తప్పు పట్టారు. అందువల్లనే మీకు మోడీ ప్రభుత్వం అడగడం లేదు, అడగలేకపోతున్నారు. అందువల్ల భారతదేశంలో మైనారిటీల పట్ల అనుసరించే వైఖరిలో మార్పు రావాలి అనడంలో తప్పలేదు. కానీ భారతదేశంలో మైనారిటీల పరిస్థితి ఇలా ఉంది అనడం అర్థం లేదు. భారతదేశంలో ముస్లింల పరిస్థితి అలా ఉందా? ఇవాళ బహుశా ప్రపంచంలో పాకిస్తాన్ల కన్నా భారతదేశంలో ముస్లింలు చాలా స్వేచ్ఛగా ఉన్నారు. సో అందువల్ల భారతదేశంలో ముస్లింల పరిస్థితుల పైన ఎగ్జాగరేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు, అండర్మైన్ చేయకూడదు. కరెక్టే, మైనార్టీలకు వ్యతిరేకంగా జరుగుతున్న వాటిని మనం వ్యతిరేకించాల్సిందే సెక్యులరిస్టులుగా. కానీ సెక్యులర్ భావాలు నమ్మిన వాడు ఎగ్జాగరేషన్ కూడా చేయకూడదు. భారతదేశంలో ఏదో కంప్లీట్గా అసలు మైనారిటీలు బతకలేని, జీవించలేని స్థితిలో ఉన్నారు అనడం పూర్తిగా అబద్ధం. అది నిజం కాదు, అది మనకు కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులు కదా. అందువల్ల బంగ్లాదేశ్తో పోల్చడంలో అర్థం లేదు. సో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండించడానికి మనకు భారతదేశంలో ఉన్న పరిస్థితుల వల్ల మనం బలహీనపడుతున్నాం అనొచ్చు, కానీ బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు, భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఒకటి అనడం అది దాంట్లో అసలు బేసిసే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.